let me go straight to the word of God. సమయం ఎక్కువగా నేను వ్యర్థపరచకుండా సూటిగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాను. The missionary from Jharkhand who is working with James mentioned few times about Bansari. జార్ఖండ్ లో జేమ్స్ పక్షముగా బాలుమత్ జేమ్స్ తరపున పనిచేస్తున్నటువంటి ఒక మిషనరీ ఇందాక సాక్ష్యం చెప్తున్నప్పుడు బాలుమత్ అనేటువంటి పేరును పదే ఉపయోగించాడు. Balumat is a place in Jharkhand where we are persecuted like anything. బాలుమత్ అనేటువంటి ఈ యొక్క స్థలము జార్ఖండ్ ఎలాంటిదంటే అతి భయంకరమైనటువంటి హింసను మేము అక్కడ ఎదుర్కొన్నాం. We had a missionary there and his name was హెలెన్ పన్నా అనేటటువంటి ఒక మిషనరీ అక్కడ ఉన్నాడు. He was a vigorous and very strong evangelist. అతడు చాలా బలమైనటువంటి ఎంతో ఆసక్తి కలిగినటువంటి సువార్థికుడు. And he was beaten up many times because he was carrying the power of the Lord and miracles were happening through his ministry. దేవుని యొక్క శక్తి అతని ద్వారా ప్రభావితంగా పనిచేయడం ద్వారా ఎన్నో అద్భుత సూచక కార్యాలు అక్కడ జరగటాన్ని బట్టి అనేక సార్లు ఆయన్ని చాలా కఠినంగా కొట్టారు. And in that Balumat there is a little pond but so deep. బాలుమత్ అనేటువంటి యొక్క స్థలంలో ఒక చెరువు ఉండేది, ఒక కొలను లాంటిది. అది చాలా చిన్నదైనప్పటికీ చాలా లోతైనది. And when he wanted to reach the people over there, అక్కడ ఉన్నటువంటి ప్రజలని సువార్త ద్వారా చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు people stopped him. అతన్ని అనేక మంది ఆపేశారు. They said you cannot come into this place. ఈ యొక్క స్థలానికి మీరు ఎంత మాత్రం రావడానికి వీలు లేదని చెప్పారు. If you come with me to Jharkhand, I can show you people. They always carry an axe with them. సో మీరు జార్ఖండ్ కనుక నాతో వస్తే నేను వాళ్ళని చూపిస్తాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ భుజం మీద ఎప్పుడు గొడ్డల్ని మోసుకొని తిరుగుతూ ఉంటారు. Because they use it to cut the tree and sell the tree in the market. ఎందుకంటే వాళ్ళు చెట్లను నరికి ఆ కలపని మార్కెట్ లో అమ్ముకోవడానికి గొడ్డలు ఉపయోగిస్తారు. It is a forest area. ఎందుకంటే అది అడవి ప్రాంతం కాబట్టి. And that's why they carry axe. కాబట్టి వాళ్ళు గొడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళతో పెట్టుకుంటారు. Sometimes they use the axe to kill the animals which is coming against them. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గొడ్డలని వాళ్ళ మీదకి వ్యతిరేకంగా వచ్చినటువంటి జంతువుల్ని, క్రూర మృగాలను చంపడానికి వాడతారు. But some of the times it is been used to kill people too. మరి కొన్నిసార్లు అయితే ప్రజలను చంపడానికి కూడా దాన్ని వాడతారు. One of our workers in Jharkhand, he was axed and his brain was taken and offered before an idol. మా యొక్క సంస్థ తరపున పనిచేయడం యొక్క మిషనరీ యొక్క తల మీద గొడ్డలతో నరకటాన్ని బట్టి తలకాయ పగిలిపోయి అతని యొక్క మెదడు బయటకు వస్తే ఆ మెదడును తీసుకొని దేవతకి అర్పించారట. That martyr's name was Mangal Panna. ఆ విధముగా హతసాక్షిణుడు ఆ యొక్క మిషనరీ పేరు మంగల్ పన్నా. This Helen Panna is also of the same group. ఈ హెలెన్ పన్నా అనేటువంటి ఈ వ్యక్తి కూడా ఈ మంగల్ పన్నా అనేటువంటి వారికి తెగకు సంబంధించిన వాడే. On seeing the death of his own person in a place by an axe, ఆ గొడ్డలతో నరగడాన్ని బట్టి తన సొంత వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి హతసాక్షి అయిపోవడం చూసిన వ్యక్తి he received a fresh zeal for the Lord. దేవుని కొరకు ఎంతో తీక్షణమైనటువంటి ఆ యొక్క ఆశ తను పొందుకున్నాడు. He was not a big man. అతడు చాలా ఉన్నత దేహి ఏమి కాదు, a short man. చాలా పొట్టిగా ఉండే వ్యక్తి. One day when he went into this బాలుమత్ అనేటువంటి యొక్క స్థలానికి ఒక రోజు అతను వెళ్ళాడు. people stopped him with the axes. గొడ్డలు పట్టుకున్నటువంటి అనేక మంది ఆయన ఆపేశారు. But he said, I am coming with the love of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను నేను మోసుకొని వస్తున్నానని చెప్పాడు. One person came running from the pond. ఆ యొక్క కొలను దగ్గర నుంచి లేకపోతే ఆ చెరువు దగ్గర నుంచి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. He said, there is a way to finish this fellow. ఇదిగో ఈ యొక్క వ్యక్తిని హతం చేయడానికి ఒక మార్గం ఉంది. The man said, ఆ వ్యక్తి చెప్పాడు, an 8-year-old girl drowned in the pond and died 6 hours back. 6 గంటల క్రితమే ఒక 8 సంవత్సరాల బాలిక ఆ యొక్క కొలంలో పడిపోయి చనిపోయింది. We 50 people tried to find the body for 6 hours. 6 గంటల నుంచి ఆ బిడ్డ యొక్క మృతదేహాన్ని బయటికి తీయడానికి మేము ప్రయాసపడుతున్నాం. At last we found that 8-year-old girl child. ఆ చనిపోయినటువంటి 8 సంవత్సరాల యొక్క బిడ్డ యొక్క మృతదేహము తర్వాత వాళ్ళకు దొరికింది. They brought the body of that girl and put it on the bank of that pond. ఆ యొక్క బిడ్డ యొక్క మృతదేహాన్ని బయటికి తీసి ఆ యొక్క చెరువు ఒడ్డున పడుకోబెట్టారు. And he came running here. అక్కడ నుంచి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ ఇక్కడికి
వచ్చాడు. A bunch of people were opposing Helen Panna. హెలెన్ పన్నా అనేటువంటి వ్యక్తిని అనేక మంది ఆపుతూ ఉండగా, He said, "Come on, you are preaching about Jesus Christ. సరే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గురించి చెప్తున్నావు కదా, రా. Even though we are stopping you, you are coming again and again. సో మిమ్మల్ని అనేక సార్లు ఆపుతున్నప్పటికీ మరలా వస్తున్నావు నువ్వు. We will finish you off today." ఇదిగో ఈ రోజు నీ సంగతి ఏంటో తేలుస్తాం. And he dragged Helen Panna. హెలెన్ పన్నాని పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళారు. Come on, Da. raise this girl. వచ్చి ఈ బిడ్డను మరలా తిరిగి లేపు. Brothers and sisters, listen to me. ప్రియమైన సహోదరి సహోదరులారా జాగ్రత్తగా వినండి. Working in a pioneer area where there is big persecution, ఎంతో భయంకరమైనటువంటి హింస ఉన్నటువంటి ఈ యొక్క క్రొత్త ప్రాంతాల్లో పనిచేయడం అనేది, unless the Lord does an extraordinary thing, you cannot survive there even. దేవుడు అతి ఉన్నతమైనటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలు అక్కడ చేయకపోతే అక్కడ నువ్వు అసలు కొనసాగడం కూడా చాలా కష్టము. And this Helen Panna was not afraid. ఈ యొక్క హెలెన్ పన్నా ఎప్పుడు భయపడలేదు. He said, "Bring the body to the small hut over there." అక్కడ ఉన్నటువంటి చిన్న గుడిసె దగ్గరికి ఈ యొక్క మృతదేహాన్ని తీసుకొని రండి అని And చెప్పాడు. he brought the body of that girl to that, and the stomach was swollen, and that girl was almost, in a very bad shape. ఆ యొక్క బిడ్డ అప్పటికే చాలా ఉబిపోయింది, ఇక చాలా చూడడానికి చాలా బ్యాడ్ షేప్ లో ఉంది. ఆ బిడ్డని ఆ యొక్క గుడిసె దగ్గర తీసుకొచ్చారు. Helen Panna challenged them, "My Jesus is able to raise this girl." ఆ యొక్క హెలెన్ పన్నెండు మిషనరీ వాళ్ళకి సవాలు విసిరాడు. ఇదిగో నా ప్రభు ఈ బిడ్డను తిరిగి మరలా లేపగలడు. But you must give me a guarantee. ఇదిగో మీరు ఖచ్చితంగా నాకు ఒక గ్యారెంటీ ఇవ్వాలి. Bringing this girl to life is a easy job. ఈ యొక్క బిడ్డను మరలా బ్రతికించడం చాలా సులువైన పని. In this hut, you must give me a land so that we can put a prayer house here, and you must build the prayer house, and then I will pray for this girl. సో ఇదే ఒక ప్లేస్ లో ఒక మందిరం కట్టడానికి స్థలం ఇవ్వాలి, ఆ మందిరాన్ని కూడా మీరే కడతాను అని గ్యారెంటీ ఇస్తే ఈ బిడ్డ నేను తిరిగి లేపుతాను. See, a challenge is faced by another challenge. చూడండి, వాళ్ళు సవాలు విసిరితే ఇప్పుడు ఈయన ఇంకొక సవాలు విసురుతున్నాడు. And they said, "We'll try." ఓకే సరే, మేము ట్రై చేస్తాం. No try. But you must give me the guarantee. ట్రై చేయటము గీ చేయటం కాదండి, మీరు గ్యారెంటీ ఇస్తేనే అన్నాడు. And the village headman was also there. అక్కడ ఒక గ్రామ పెద్ద కూడా ఉన్నాడు. He said, "This land will belong to you if you raise this girl." ఈ యొక్క బిడ్డను గనుక నువ్వు తిరిగి బ్రతికిస్తే ఈ యొక్క స్థలం నేను నీకు ఇచ్చేస్తానన్నాడు. We will cut trees and put a prayer house here, and you can preach here Jesus every day. సో ఇక్కడ ఉన్నటువంటి చెట్లని నరికి మీకు కావాల్సినటువంటి మందిరాన్ని మేమే కట్టిస్తాము, ఈ స్థలంలో నువ్వు యేసును ప్రకటించవచ్చు అన్నాడు. On getting the guarantee, this man said, "Talitha humi." That's all the little girls you raise. సో ఆ గ్యారెంటీ ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చారో ఆ బిడ్డ మీద చేయబెట్టి తల్లి తాక్కుమి అన్నాడు. ఆ బిడ్డ లేచి కూర్చుంది. The girl vomited water and she was alive. ఆ తాగినటువంటి నీళ్ళన్నీ ఆ బిడ్డ కక్కేసింది, ఆ బిడ్డ లేచి కూర్చుంది. I preached in the same spot where Helen Panna made the people to build that prayer house. సో ఎక్కడైతే ఇక హెలెన్ పన్నా అక్కడ ఎవరైతే గ్యారెంటీ ఇచ్చారో వాళ్ళు మందిరాన్ని కట్టారో ఆ ప్లేస్ లో నేను వాక్యం బోధించడం జరిగింది. Later on we moved into the main road, and we built a very strong building with the parsonage. ఆ తర్వాతనే మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క మంచి ప్లేస్ లో పెద్ద చర్చ్ కట్టడం జరిగింది. How many of you believe everything is possible with our God? మన దేవునికి సమస్తము సాధ్యమని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. We have the same God who is found in New Testament. కొత్త నిబంధనలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు మనకు ఉన్నాడు. But many times you want to see the miracle, but you stay in Hyderabad. Come to us. So then you come and we can see the miracles by your own eyes. సో అనేక సార్లు మీరు అద్భుత ఆశ్చర్యకారాలు చూడాలనుకుంటారు కానీ హైదరాబాద్ లో విడిచిపెట్టి రారాయే. రండి నాతోటి, నేను మీకు చూపిస్తాను ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయో. My Bible says the Lord made the heathen to obey him through great things. ఇదిగో దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాల ద్వారా ఇలాంటి వారి అనేక మందిని ఆయన ఎదుట మోకరించేటట్లుగా తల వంచేటట్లుగా ఆయన చేస్తా ఉన్నాడు. Persecution is still there. శ్రమ హింస అనేది ఇంకా ఉన్నది ఎక్కడ, but the church is growing. కానీ సంఘం అభివృద్ధి చెందుతూనే ఉంది. If you come, police team, when you come, please visit Balumath. సో పోలీస్ టీం మరలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దయచేసి బాలుమత్ని మీరు దర్శించండి. You can hear hundreds of testimonies from everybody. సో అక్కడ వందల కొలది సాక్ష్యాలు మీకు దొరుకుతాయి. Anyway, we are continuously talking about the heart of God. దేవుని యొక్క హృదయాన్ని గురించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుతూనే ఉన్నాము. Do not forget this 2 days message which I gave yesterday and day after
day before yesterday. నిన్నటి దినాన అంతకు ముందు దినాన్ని ఇవ్వబడినటువంటి వర్తమానాలు దయచేసి మర్చిపోవద్దు. For your sake we have our media team uploaded the message in our GEMS Media TV. జెమ్స్ మీడియా టీవీ అనేటువంటి ఆన్లైన్ ఛానల్లో మీరందరూ వినడం కోసమై ఈ యొక్క వర్తమానాలు మా మీడియా టీం వారు అప్లోడ్ చేస్తా ఉన్నారు. Listen to that message again and again. మరలా ఆ వర్తమానాలు వినండి. Make others to listen in your church. ఇతరులు కూడా వినేటట్లుగా వారికి పంపించండి. That will remind you what you are and what you are supposed to do. మీరు ఏమి చేయవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Today I am going to bring in a unique message. ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని నేను మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. In the Bible, దేవుని యొక్క వాక్యములో when the Israelites came closer to Canaan, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి సమీపించినప్పుడు in the book of Deuteronomy the Lord was reminding his people, forget not, forget not, forget not, forget not. ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చిందంటే మీరు మరువవద్దు అని చెప్తూ వచ్చాడు. You were the slaves earlier, forget not. మీరు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, మర్చిపోవద్దు. Forget not that your Lord separated the sea and made a way for you. మీ దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి మీ కొరకు మార్గమును సిద్ధపరిచాడు, మరువవద్దు. Forget not 40 years the Lord led you through his guidance. దేవుడు 40 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని ఎర్రనీయములో నడిపిస్తూ వచ్చాడు, మరచిపోవద్దు. Forget not you are given manna every day. ప్రతిరోజు ఆయన మిమ్మల్ని మన్నాతో పోషించాడు, మర్చిపోవద్దు. Forget not your rebellious act also. మీరు తిరుగుబాటు చేశారే, దాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. And he was repeatedly saying in the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండములో ఆయన మరలా రిపీటెడ్ గా చెప్తూ వచ్చాడు. whatever the Lord did for you, do not forget. దేవుడు మీ కొరకు చేసినదంతయు మీరు మర్చిపోవద్దు. That is why in Psalm 103 the psalmist is saying, do not forget the benefits you receive from the Lord. అందుకనే కీర్తనకారుడు 103వ కీర్తనలో చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము అని. And the psalmist says, bless the Lord, oh my soul. నా హృదయములో ఉన్న సమస్తమా ఆయన నామమును సన్నుతించుము. Forget not his benefits. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. In the second verse we see that again. రెండవ వచనం మరలా అదే విషయాన్ని చూస్తాము. Forget not all his benefits. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. That is David says to himself. దావీదు తనతో తానే చెప్పుకుంటున్నాడు ఈ మాటలు. That we know. అది మనకు తెలుసు. And we repeatedly say this prayer also. ఈ యొక్క ప్రార్థన కూడా మనం పదే పలుకుతూనే ఉంటాము. But tonight I am going to talk about 3 persons about whom the Lord asked us to remember. ఈ రోజు అయితే ఎవరినైతే దేవుడు జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తున్నాడో 3 వ్యక్తులని నేను మీకు జ్ఞాపకం We చేస్తాను. always, when we leave a town or a house or our we always tell, do not forget me. మనం ఏదైనా పట్టణాన్ని కానీ లేకపోతే ఒక ప్లేస్ ని కానీ విడిచిపెట్టి ఇంకొక ప్లేస్ కి వెళ్తుంటే నన్ను మర్చిపోవద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. We always say, bye bye, do not forget me. బాయ్ అని చెప్తూ మర్చిపోవద్దే నన్ను అంటాం. And that is the heart cry of every person. ఆ విధంగా విడిచి వెళ్తున్నప్పుడు ప్రతి వారి యొక్క హృదయంలో నుంచి వచ్చే స్పందన అలాగే ఉంటుంది. But the Lord is very particular about few people in the Bible and about whom we should remember all the time. అయితే దేవుడు ప్రత్యేకమైన రీతిలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నట్లుగా 3 వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Tonight I am going to bring 3 people before you so that you can understand why God gives an emphasis on remembering these people. ఈ 3 వ్యక్తులని జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఎందుకు అంత నొక్కి చెప్తూ ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. Here why the Lord asked us to remember these 3 people. ఎందుకు ఈ 3 వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తున్నాడు. If the Lord says remember these people, then there is a purpose behind it. ఆ 3ని జ్ఞాపకం చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఒక ఉద్దేశం ఉన్నదనే కదా. I am going to bring the picture of those 3 people before you. ఆ 3 వ్యక్తుల గురించినటువంటి ఆ యొక్క విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. Turn with me to Luke 17 chapter verse 32. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. 33 also. 32 33వ వచనము కూడా. The gospel according to St. Luke chapter 17 verse 32 and 33. లూకా సువార్త 17వ అధ్యాయము 32 33 వచనాలు. When the people were around him looking for signs and looking for the message of the end time, అంత్య దినాల గురించినటువంటి ఆ యొక్క వర్తమానము
అంత్య దినాల గురించినటువంటి గుర్తుల గురించి ఆయన చుట్టూ ఉన్నవారు అనేక మంది మాట్లాడుతున్న టైంలో the Lord was very particular about this lady. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క స్త్రీ గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్తున్నాడు. And he says very clearly, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, along with all the signs, అన్ని గుర్తులతో పాటు do not forget Lot's wife or remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుము. And you may be knowing, నువ్వు తెలుసు మీకు, the 32nd word says remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుమని 32వ వచనం చెప్తోంది. But 33rd verse, Jesus connects that with our life too. 33వ వచనములో ఈ మాటని మన జీవితాలతో కనెక్ట్ చేసి ఆయన చెప్తా ఉన్నాడు. You cannot simply read remember Lot's wife. కేవలము లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి అన్న మాటను మాత్రమే చదివి వదిలేయడానికి వీల్లేదు. You must read the following verses also. తర్వాత రాయబడినటువంటి మాటలను కూడా మీరు చదవాలి. Let me read it for you. దాని కొరకు మనం చూద్దాము. Whosoever shall seek to save his life shall lose it. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. And whosoever shall lose his life shall preserve it. దాన్ని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. I would like to bring to your memory the story of Lot's wife. లోతు భార్యను గురించినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. He started a good journey along with Abraham. అబ్రహాముతో పాటు ఒక మంచి ప్రయాణాన్ని లోతు ప్రారంభించాడు. Of course, Lot never had an encounter with God. లోతు ఎప్పుడు కూడా దేవుని ముఖాముఖిగా ఎదుర్కొన్నటువంటి అనుభవం కలిగిన వాడు కాదు. Since Abraham left his country, left his people, left his possession to the land which God was showing. అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు అతనికి వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి వెళ్ళడానికి ప్రారంభించాడు కాబట్టి, And Lot also joined him. లోతు కూడా ఆయనతో కలిసి ప్రయాణం సాగించాడు. Let me put the story short. ఈ యొక్క స్టోరీని చాలా షార్ట్ గా మీకు చెప్తాను. They were together in Egypt too. ఐగుప్తులో వారు కలిసి ఉన్నారు. When Abraham took Lot also to Egypt, ఆ యొక్క అబ్రహాము లోతును ఐగుప్తుకు తీసుకుని వెళ్ళినప్పుడు, and Sarah's life was in danger. అక్కడ షారా యొక్క జీవితము చాలా ప్రమాదంలో పడిపోయింది. If you read the 12th chapter of Genesis, ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, without consulting the Lord, Abraham moved because of the environment. అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని అడగకుండానే అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. There was a famine in Canaan. ఎందుకంటే కానానులో కరువు వచ్చింది కాబట్టి. Abraham was looking for green pastures for his herd and sheep. అతనితో ఉన్నటువంటి పశువులు లేకపోతే గొర్రెల మంద కోసము పచ్చిక మైదానాలు వెతుకుతున్నాడు కాబట్టి. Abraham was a great worshipper of the Lord. దేవుని ఎంతో ఆరాధించే వ్యక్తిగా అబ్రహాము ఉండినాడు. He used to put every time an altar before his tent. ఎక్కడికి వెళ్ళినా కానీ తన గుడారం వేయక ముందు గుడారం ముందు బలిపీఠం కట్టేవాడు. But when there was a drought, he didn't consult the Lord. కానీ కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి సంప్రదించలేదు. On seeing the pressures around, he moved to Egypt. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూశాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. God wanted to teach him a lesson. దేవుడు అతనికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. Hey, you did a wrong thing. నువ్వు ఒక తప్పు పని చేశావు. You should not have come to Egypt. నువ్వు ఐగుప్తుకి వచ్చి ఉండవలసింది కాదు. Same Lord said to Isaac his son at the 26th chapter. అదే దేవుడు తన కుమారుడిని ఇస్సాకుతో 26వ అధ్యాయంలో చెప్తున్నాడు. But anyway, Abraham made a mistake. అబ్రహాము ఒక తప్పు చేశాడు. And there he lost his wife. అక్కడ తన భార్యను తన పోగొట్టుకునే పరిస్థితి అయింది. But he lost his wife, he gained lot of material blessings. సో ఆ భార్యనైతే పోగొట్టుకున్నాడు కానీ అనేకమైనటువంటి వస్తు సంబంధమైనటువంటి బహుమానాలు వచ్చినాయి. Our gracious God intervened in such a way he got his wife also back. సో మన కృప కలిగినటువంటి దేవుడు అలాంటి పరిస్థితిలో చొరవ తీసుకుని తన భార్య తన దగ్గరికి వచ్చినట్లుగా చేశాడు. Listen, brothers and sisters. ప్రియ సహోదరులారా సహోదరులారా వినండి. Sometime in your life also you make mistakes like this. మన యొక్క జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనము తప్పిదాలు పొరపాట్లు చేస్తాము. When the pressures are too many, you just take your way. పరిస్థితులు అనేవి ఎంతో ఒత్తిడిగా మన మీద ఉంటా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. You decide yourself. ఇదిగో నీవే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. And you go to a place. ఆ ప్లేసెస్ కి వెళ్తా ఉంటావు. By that you are committing a great mistake. అక్కడికి వెళ్ళడం ద్వారా ఉన్న సమస్య కంటే పెద్ద సమస్య తెచ్చుకుంటావు. In spite of your mistakes, God comes for intervention. అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు చొరవ తీసుకొని ముందుకు వస్తాడు. And he came and making the Egyptians suffering because of Sarah. షారాను బట్టి ఐగుప్తీయులందరిని కూడా ఆయన మొత్తాడు. Somehow
Abraham had Sarah, ఏదో విధముగా దేవుని కార్యాన్ని బట్టి అబ్రహాము తన యొక్క భార్యను శారాను తెచ్చుకున్నాడు. but also lot of gifts from Pharaoh. ఫరో ఇచ్చినటువంటి అనేకమైన బహుమానాలు కూడా తెచ్చుకున్నాడు. But one thing Abraham couldn't see, అబ్రహాము చూడవలసినటువంటిది ఏంటంటే the gifts are free. ఈ గిఫ్ట్లన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడ్డాయి. Everything was free. ఉచితంగానే ఇవ్వబడ్డాయి. Sheep, camels, servants, maids, everybody, everything was given free. గొర్రెలు, ఒంటెలు, ఇంకా దాసీలు అందరూ ఉచితంగానే ఇవ్వబడ్డాయి. That is why our shopkeepers are put free. అందుకనే if you buy two, you will get one free. అందుకనే షాపులో మనం చూస్తాము కదా, 2 కొంటే 1 ఉచితము అని రాస్తారు. If you buy 3 sarees, you will get 2 sarees free. You will buy that. 3 కనుక చీరలు కనుక మీరు కొంటే 2 చీరలు ఉచితముగా వస్తాయని కానీ మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం కొనడానికి. If you buy a Nescafe big bottle, you will get a mug free. నెస్కాఫే బాటిల్ పెద్దది కనుక మీరు కొంటే మీరు తాగడానికి మగ్గు ఉచితంగా ఇస్తాము. We don't think that mug is cost maybe 40 rupees or 50 rupees. సో ఆ మగ్గు యొక్క కప్పు యొక్క ఖరీదు 40 రూపాయలు 50 రూపాయలు అనే సంగతి మర్చిపోతాం. Only husband and wife are there, but we bought such a big Nescafe bottle. ఇంట్లో ఉంది భార్య భర్తే, కానీ పెద్ద నెస్కాఫే బాటిల్ కొనేస్తాం. They make you addicted to coffee. సో కాఫీ తాగడానికి మిమ్మల్ని బానిసలుగా చేసేస్తారు వాళ్ళు. Because you are having a big bottle, you have to drink coffee 1 time, 2 times, 5 times, 10 times, even the night, because you have to empty the bottle. సో ఎందుకంటే దాన్ని ఎలాగలాగా ఖాళీ చేయాలి కదా. ఇంత పెద్ద బాటిల్ కనపడతా ఉంటే ఒకసారి తాగే వాళ్ళు 4-5 సార్లు తాగడం ప్రారంభిస్తారు. The commercial world is very wise. సో కాబట్టి వ్యాపారం చేసేటువంటి వీళ్ళ యొక్క ఆలోచనలు చాలా జ్ఞానంగా ఉంటాయి. Once you are addicted with coffee, you will go for coffee again. సో ఆ కాఫీ నీకు బాగా అలవాటు ఏంటంటే ఇంకా మరలా వెళ్తావు దానికి. But you will get 2 mugs. కానీ నీకు 2 కప్పులు ఇస్తాడు ఇప్పుడు. But you will get a big belly also. ఆ 2 కప్పులతో కూడా పెద్ద పొట్ట కూడా వస్తుంది. In Andhra, the strange thing I see is every man is pregnant. Permanent. ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసే ఒక విచిత్రమైన స్థితి ఏంటంటే పురుషులు కూడా వారు ప్రెగ్నెంట్స్ లాగా కనపడతా ఉన్నారు. Lot of people. అనేక మంది. I used to ask, when is the baby coming? సో కొంతమందిని చూసినప్పుడు ఎప్పుడు బేబీ బయటకు వస్తుందని అడుగుతాను నేను. We take lot of chilies and rice and coffee. సో ఎంతో రైస్ తీసుకుంటాము, చిల్లీస్ తీసుకుంటాము, తర్వాత కాఫీ కూడా తాగుతాము. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Do not go after the freely available things. సో ఏదైతే ఉచితముగా వస్తాయో దాని వరకు పరిగెత్తొద్దు. Abraham thought, I get free. ఇదిగో నాకు ఉచితంగా దొరికింది అనుకున్నాడు. Camels and servants are free. ఇదిగో ఒంటెలు దొరికినాయి, దాసీలు దొరికారు. But also Hagar also was a free gift. ఆ హాగర్ను కూడా ఉచితంగానే గిఫ్ట్ గా ఇచ్చాడు. Later on that free gift became a thorn in his flesh. సో ఉచితంగా దొరికినటువంటి ఆ బహుమానము ఇప్పుడు పక్కలో బల్లెంలాగా తయారైంది. More than that, దానికంటే అధికముగా Lot was a very simple fellow to start with. లోతు చాలా సాధారణంగా ప్రారంభించాడు. He was a very simple man. చాలా సాధారణమైన వ్యక్తి. He had a very simple faith. చిన్న సాధారణమైన విశ్వాసమే. But he was able to get along with Abraham. అయినప్పటికీ కూడా అబ్రహాముతో కలిసి ప్రయాణం కొనసాగించగలిగాడు. चाचा के साथ चलने में कोई तकलीफ नहीं. సో మా యొక్క ఇదిగో చిన్నాయనతో కలిసి నడవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదనుకున్నాడు. కానీ Abraham only showed him Egypt. అబ్రహామే ఐగుప్తుని లోతుకు చూపించాడు. My Bible says, బైబిల్ చెప్తా ఉంది, when the time came to choose, నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు, because the things were growing and they didn't have place for their sheep and camel to stay. వాళ్ళ యొక్క సంపద లేకపోతే ఈ యొక్క పశువులన్నీ కూడా ఎంతగా విస్తరించినట్టే వాళ్ళు కలిసి ఉండడానికి ఇంకా ప్లేస్ సరిపోలేదు. Abraham called Lot. అబ్రహాం లోతును పిలిచాడు. Lot, there is fight between your servant and my servant. మీ దాసులకి నా దాసులకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. Because my servants are the gifts from Egypt. ఎందుకంటే నా దాసులు ఎవరు ఐగుప్తు ఇచ్చిన గిఫ్ట్ కదా. I got it, but they are fighting సో వాళ్ళు people. ఉచితంగానే దొరికారు కానీ ఇప్పుడైతే పోట్లాటలు స్టార్ట్ చేశారు. Earlier we were together. ఇంతకు ముందు కలిసే ఉన్నాము. Now we must separate. ఇప్పుడు మనము వేరవుదాం. My Bible says, బైబిల్ చెప్తా ఉంది, turn with me to Genesis 13th chapter. ఆదికాండము 13వ అధ్యాయంలోనికి వెళ్దాం రండి. Turn with me to 13th chapter of Genesis. ఆదికాండము 13వ అధ్యాయము Is beautifully written by the Holy Spirit. పరిశుద్ధాత్ముడి చేత ఎంతో చక్కగా రాయబడిన మాట. And Lot had the opportunity to choose first. లోతు మొట్టమొదటిగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. My Bible
says in the 13th chapter 10th verse, 13వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, you turn your Bible and read yourself. మీరు కూడా బైబిల్ తెరిచి మీరు చదవండి. My Bible says, దేవుని వాక్యం చెప్తా ఉంది, Lot lifted up his eyes and beheld all the plains of Jordan. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. It was well watered everywhere. ఎక్కడ చూసినా చక్కగా నీళ్లున్నాయి. Before the Lord destroyed Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి ముందు, Even as the garden of the Lord, అది ఏదోను వనములాగా కనిపించింది. but can you see, like the land of Egypt. ఆ యొక్క ఐగుప్తు దేశంలాగా కనపడింది. Many times you are duped by seeing the outside. సో కాబట్టి చాలా సార్లు దాని బాహ్య రూపాన్ని చూసి చాలా సార్లు మనం మోసపోతాము. Please understand, sisters and brothers. సహోదరులారా సహోదరులారా వినండి. The devil is a very tricky fellow. అపవాది అయినటువంటి వాడు ఎంతో మోసగాడు. Abraham only took Lot to Egypt. అబ్రహామే లోతును ఐగుప్తుకు తీసుకెళ్లాడు. And Lot received a fresh outlook into the world. ఇప్పుడు లోతు చుట్టూ ఉన్నటువంటి ఆ బాహ్య ప్రపంచాన్ని చూస్తా ఉన్నాడు. He was a very simple fellow to start with. తను చాలా సాధారణమైన వ్యక్తిగానే ప్రారంభించాడు. But on seeing the world that is in Egypt, ఐగుప్తులో ఉన్నటువంటి దేశం అంతటిని చూశాడు. he chose Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాని ఇప్పుడు ఎంచుకుంటున్నాడు. It was looking like a garden of Eden. మొట్టమొదటిగా అది ఎలా కనిపిస్తుంది? ఏదోను తోటవలెను. It was looking like a garden of the Lord. అది దేవుని యొక్క తోటవలెను. And also it was like Egypt. ఐగుప్తు దేశము వలెను కనబడెను. Many people wanted godliness like this. సో చాలా మంది ఇలాంటి తోటలు కావాలని కోరుకుంటూ ఉంటారు. Let me enjoy the presence of the Lord as well as enjoy the world a little bit. సో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాను, లోకాన్ని కూడా కొంచెం అనుభవిస్తా ఉంటాను. Who was the reason for it? దీనికి కారణం ఎవరు? The fall or the slippery of Lot is because Abraham only exposed it. ఈ లోతు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని అబ్రహామే తీసుకెళ్లి చూపించాడు ఆయనకి. This happens to us also in our Christian family and Christian life. మన యొక్క క్రైస్తవ జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా ఇలాంటిది మనకు జరుగుతూనే ఉంటుంది. When your child is 3 years old, when girl child is born 3 years old, ఇదిగో ఒక అమ్మాయి కనుక పుడితే ఆ అమ్మాయి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, or the boy, లేకపోతే అబ్బాయి కానీ, you buy Spider-Man's dress and put him, you are like a Spider-Man, he jumps every time now. సో వాడికి ఏమో స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఒకటి తీసుకొచ్చి వేస్తాము, ఇంకా వాడేమో స్పైడర్ మ్యాన్ లాగా జంపులు చేస్తా ఉంటాడు. I was in వైజాగ్ లో ఉన్నాను, preaching in a చర్చ్ లో నేను మాట్లాడుతా ఉన్నాను. One girl was singing beautiful. ఒక పాప చాలా చక్కగా పాటలు పాడుతుంది. She was leading the choir team. ఆమె ఆ పాటలు పాడే బృందాన్ని నడిపిస్తా ఉంది. I was sitting in the front like brother Thomas. థామస్ గారు లాగా నేను ఫ్రంట్ లో ఇక్కడ కూర్చుని ఉన్నాను. The voice was beautiful. ఆమె యొక్క స్వరము చాలా రమ్యంగా ఉంది. But I couldn't see her. ఆమె మాత్రం నేను చూడలేకపోతున్నాను. I asked, who is the girl? ఈ అమ్మాయి, ఈ పాప ఎవరండి అని అడిగాను పక్కన. They said, pastor's daughter. ఈమె పాస్టర్ గారి అమ్మాయి అండి అని చెప్పారు. You will not believe that. మీరు నమ్మరండి నేను చెప్తే. She was wearing a frock. ఆమె ఒక ఫ్రాక్ వేసుకుంది. The frock was like this. ఆ ఫ్రాక్ ఎలా ఉందంటే, it had a cut here ఇక్కడ and a long back here. ఇక్కడేమో బ్యాగ్ లాగా ఉంది. Up to this there was a cut. ఇక్కడ వరకు కట్ అయిపోయింది. You could see everything. చూడండి అదంతా ఇక్కడ వరకు కట్ అయిపోయి ఓపెన్ గా ఉంది. And that too she was wearing a leggings, they call it leggings. Leggings. శరీరానికి అంటుకుపోయేటటువంటి లెగ్గిన్స్ డ్రెస్ వేసుకుంది. And the upper garment was having a cut up to this. సో ఆమె వేసుకున్నటువంటి డ్రెస్ ఇక్కడ వరకు కట్ ఓపెన్ అయింది. And the back portion was having a long piece of cloth. వెనకొన్నేమో అదేమో చివరి వరకు కిందకి వేలాడుతా ఉంది. I said the tailor made a mistake. Instead of putting the front thing నేను చెప్పాను, అసలు ఆ డ్రెస్ కుట్టేవాడు పొరపాటు చేసినట్టున్నాడు, వెనక వైపు రావాల్సింది ముందు వైపు రావాల్సింది వెనక కుట్టినట్టున్నాడు అని చెప్పాను. Who made it? ఎవరండి ఇది కుట్టింది? Pastor's daughter. ఎవరి అమ్మాయి? పాస్టర్ గారి అమ్మాయి. I asked the pastor's wife. పాస్టర్ గారి యొక్క భార్యని అడిగాను. Your girl sings so nicely. అమ్మా మీ కుమార్తె చాలా చక్కగా పాడుతుంది. Yeah, she said she is always listening to Lata Mangeshkar. ఆమె ఎప్పుడు లతా మంగేష్కర్ గారి పాటలు వింటదండి అని ఆమె చెప్పిందంట. Anyway, she has got a good voice. సరే ఆమెకు మంచి స్వరం ఉంది. But I said, where did you buy the cloth for her? ఆమెకి ఆ డ్రెస్ ఎక్కడ కొన్నారండి అని అడిగాను నేను. Sir, I cannot intervene in his life. She is in the college. She says, I am in the college. You cannot. I will buy what I want.
ఆ అమ్మాయి జీవితంలోనికి నేను చొరవ తీసుకుని వెళ్ళలేనండి. ఆ అమ్మాయి కాలేజీలో చదువుతుంది, ఏది కావాలంటే అది కొనాల్సిందే. When you show the world to somebody or your children, you cannot tempt them easily. ఇదిగో లోకానికి మీ కుమారుల్ని కుమార్తెలను చూపించాల్సినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి మీరు ఎలా పడితే వాళ్ళని అలా వదిలేయలేరు. I want to tell you friends, it is not easy to bring up your children in this wicked age. ఇదిగో ఈ దుష్టమైనటువంటి లోకములో మీ పిల్లల్ని దైవికంగా పెంచడం అనేది సులువైనది కాదు. Your enemy is the what's your mobile phone. మీ యొక్క శత్రువు ఆ యొక్క మొబైల్ ఫోనే. People will live without a wife, but they cannot live without Wi-Fi. భార్య లేకుండా ఉంటారా కానీ వైఫై లేకుండా ఈ రోజు ప్రజలు ఉండలేకపోతున్నారు. అలాంటి లోకములో మనం ఉన్నాము. Earlier we said don't see the mobile, but now we buy it and give it because online lessons are coming in that. సో అంతకు ముందు దినాల్లో అయితే ఫోన్లు చూడొద్దని పిల్లలకు చెప్పేవాళ్ళు, ఇప్పుడైతే ఫోన్లు కొనిస్తున్నాం ఎందుకంటే ఆన్లైన్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ. And they get lot of dirty stuffs. ఎంతో చెడ్డ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా దాంట్లో ఉంటున్నాయి. Exposed to that. దానికి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. Listen me properly, brothers. ప్రియమైనటువంటి వాళ్ళారా, నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Don't be a reason to spoil your own children. మీ పిల్లలను పాడు చేయడానికి మీరే కారణం కావద్దు. Lord God deviated from the Lord's attention because of Abraham's fall. ఇదిగో అబ్రహాము యొక్క తప్పిదాన్ని బట్టి లోతు తను ఏ విధముగా తప్పు నిర్ణయం తీసుకోవడానికి పురికొల్పబడ్డాడు. Anyway, Lot chose Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాని లోతు ఎంచుకున్నాడు. They went and settled there. అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. And children were born to Lot and his wife. లోతుకి తన భార్యకి పిల్లలు పుట్టారు. They were grown up girls ready for a marriage. వారు పెరిగారు, వివాహానికి సిద్ధమయ్యారు. Even for the marriage, Lot chose his son-in-laws in Sodom. తన యొక్క కుమార్తెలకు వివాహం చేయడానికి సమయం వచ్చినప్పుడు లోతు వారి భర్తల కొరకు సొదొమలో నుండే తెచ్చుకున్నాడు. You all know Sodom was to the top of its wickedness, the helm of its wickedness. సో సొదొమ గొమొర్రా పట్టణాలు అనేవి దుర్మార్గతకు అది ప్రతీకగా ఉన్నాయి. ఎంతో భయంకరమైన దుర్మార్గత కలిగిన పట్టణాలు అవి. Even you cannot have a guest one night. ఒక్క రోజు రాత్రి మీ ఇంటికి ఒక గెస్ట్ కూడా రాలేనటువంటి భయంకరమైన దుస్థితి. My Bible says the young people and the old people surrounded Lot's house. ఆ యొక్క యవనస్తులు కూడా పెద్దవారు కూడా అందరూ వచ్చి దొమ్మిగా లోతు ఇంటి మీద పడ్డారు. And demanded those two angels. They didn't know angels, but two people, new people, so that they can have homosexual experience with those people. సో వచ్చినటువంటి వారు దేవదూతలన్న సంగతి వాళ్ళకు తెలియదు, కానీ ఇదిగో ఆ క్రొత్త వాళ్ళిద్దరు మీ ఇంటికి వచ్చారు, వాళ్ళ బయటికి తీసుకురండి, వారితో మేము పాపం చేయాలి అని దొమ్మిగా వచ్చారు. Go to the west and go to the America, go to Canada, you can see one thing. ఇదిగో అమెరికా కానీ కెనడా కానీ లేకపోతే పాశ్చాత్య దేశాలకు వెళితే మనం అక్కడ చూసేది ఏంటి? People are after LGBTQ plus సో అనేకమైనటువంటి స్వలింగ సంపర్కులు LGBTQ అని ఇంకా అనేకమైన వాళ్ళు బయలుదేరి వచ్చారు. And it is dominating. అది ఎంతో ప్రభావవంతంగా డామినేట్ చేస్తా ఉంది. And in the Christian church, marriages are being conducted to a man and girl to a girl. ఈవెన్ క్రైస్తవ సంఘాల్లో కూడా మనం చూసినట్లయితే పురుషుడికి స్త్రీకి వివాహాలు చేస్తున్న పరిస్థితి. I have seen the marriages happen in the West, inside the church, among two homosexuals. అమెరికాలో నేను నా కళ్ళతో చూశాను, ఇద్దరు పురుషులకి వివాహము చర్చిలో జరగడం నేను చూశాను. When I was in Germany, జర్మనీలో ఉన్నప్పుడు one teacher was arrested. ఒక టీచర్ గారంట అరెస్ట్ చేశారు. What for? దేని కొరకు? The teacher asked the little kids, the UKG kids, to bring the photograph of their parents. యూకేజీ చదువుతున్నటువంటి ఇద్దరు పిల్లల్ని మీ తల్లిదండ్రుల యొక్క ఫోటోస్ తీసుకురమని ఆమె అడిగిందట. One child brought a photograph where two ladies were there. సో ఒక పిల్లట వాళ్ళ ఇద్దరు లేడీస్ ఉన్నటువంటి ఫోటో తీసుకొచ్చిందట. And this teacher said, I asked to bring the parents' photograph. అమ్మా నేను మీ తల్లిదండ్రుల ఫోటోలు తీసుకురమని చెప్పానని మళ్ళీ అడిగిందట టీచర్. This UKG girl went back home. Mommy, they asked for the parents' photograph. ఈ యొక్క యూకేజీ పాప ఇంటికి వెళ్ళి వాళ్ళతో చెప్పిందట, వాళ్ళు తల్లిదండ్రుల ఫోటోలు తెమ్మన్నారు అని చెప్పిందట. Two lesbians married and one girl was adopted, and that girl was in that school. సో ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకున్నారు, తర్వాత వాళ్ళు ఒక పాపని దత్తత తీసుకున్నారు. ఈ దత్తత తీసుకున్న పాప స్కూల్లో చదువుతుంది. The mummy said, we are the parents. ఆ యొక్క వాళ్ళ అమ్మ చెప్పిందంట, మేమే నీ తల్లిదండ్రులు. The girl couldn't understand how two female can produce me. సో ఆ పాపకేమో అర్థం కావట్లేదు, ఇద్దరు స్త్రీలు ఒక పాపని ఎలా కనగలరని. The little one thing,
they downloaded me also. సో ఆ పాప అనుకుందంటే వాళ్ళని డౌన్లోడ్ చేసుకున్నారేమో అనుకుందట. Because now the age of downloading, ఎందుకంటే ఇది డౌన్లోడింగ్ ప్రపంచం కదా. two ladies joined together and download a baby. సో ఇద్దరు కలిసి పట్టుకున్నారు చెయ్యి, ఇదిగో ఆ బేబీ డౌన్లోడ్ And అయింది. the little one came to school. ఇదిగో ఆ పాప స్కూల్ కి వెళ్ళింది. This is the photograph of my parents. ఇదే నా తల్లిదండ్రుల యొక్క ఫోటో అని చెప్పింది. The teacher said, ఆ టీచర్ అన్నది cannot be. ఇది సంభవము, It is not possible. అది సాధ్యము కాదుది. On saying this, ఇది చెప్పటాన్ని బట్టి the child went crying. ఈమె వెళ్ళి ఏడుస్తుంది ఆ పాప. And the mother phoned to the police. ఇదిగో ఈ యొక్క తల్లి ఏమో పోలీసులకు ఫోన్ చేసి, Police came and arrested the teacher. పోలీసులు వచ్చి టీచర్ ని అరెస్ట్ చేసి, You cannot teach truth. ఇదిగో సత్యము నువ్వు ఇక్కడ బోధించడానికి వీలు లేదు. You cannot teach the natural truth in Germany because of LGBTQ+. ఇదిగో LGBTQ అనేటువంటి యొక్క వ్యవస్థను బట్టి స్వాభావికమైనటువంటి సత్యాన్ని బోధించలేనటువంటి పరిస్థితి జర్మనీలో ఉంది. It's not new. అది కొత్తదేమి కాదు. It happened in the time of Lot. అది లోతు కాలంలోనే జరిగింది. So Lot's wife becomes so possessive by material possessions. ఇదిగో వస్తు సంబంధమైనటువంటి వీటితో లోతు భార్య ఎంతగా నింపబడిందంటే, My dear people of God, ప్రియులారా వినండి, you can kill a frog if you put a frog in a boiled water. మరుగుతున్నటువంటి మసులుతున్నటువంటి నీటిలో ఒక కప్పను వేస్తే ఆ కప్ప చచ్చిపోతుంది. If you put if you boil the water and put the frog, it will jump out immediately. సో ఆ మరుగుతున్నటువంటి నీటిలో కనుక ఒక బ్రతికిన కప్ప వేస్తే అది వెంటనే బయటికి దూకేస్తుంది. But if you want to kill a frog, కానీ ఒక కప్పను నువ్వు చంపాలంటే put it in the cold water. అది చల్లని నీటిలో వేయండి. ముందు Slowly heat the water. నెమ్మదిగా నీళ్ళని వేడి Increase the చేయండి. temperature. స్లోగా టెంపరేచర్ పెంచండి. The frog will be comfortable in. ఆ కప్ప చాలా సౌకర్యవంతంగా ఉంటుంది But నీళ్ళలో. after some time, కొద్ది కాలం తర్వాత the frog will say, I surrender all. సో ఇంకా ఆ కప్ప అంటది ఇంకా నా వల్ల కాదు అంటది. It will die there. ఎందుకంటే అక్కడే చచ్చిపోతుంది. That is how Satan is playing with you people. ప్రియులారా, ఇదిగో సాతానుడు ఆ విధంగానే మనతో ఆడుకుంటున్నాడు. వాడు He brings worldliness into your life. ఇదిగో లోకాన్ని మన జీవితంలోనికి He తీసుకొస్తున్నాడు. brings materialism in your life. వస్తు సంబంధమైన వ్యవస్థను తీసుకొస్తున్నాడు. Open your TV. మీ టీవీలు తెరవండి. They will advertise something as if without that you cannot have life at all. సో ఆ టీవీల్లో వచ్చేటటువంటి ఆ యొక్క ప్రసార యాడ్స్ ఎలాగుంటాయంటే, అసలు ఇది లేకపోతే నా జీవితమే అగమ్య గోచరం అన్నట్లుగా ఉంటాయి యాడ్స్. Living in Sodom made Mrs. Lot very materialistic, very passionate. సో సొదొమలో జీవితము లోతు యొక్క భార్యని ఎలా తయారు చేస్తుందంటే ఎంతో ఫ్యాషన్ గాను ఇంకా వస్తు సంబంధమైన వాటితో You may నిండిపోయింది. ask me, how do you know that from the word of God? అయ్యా మీకు ఎలా తెలుసు అంటే నేను చెప్తాను దేవుని వాక్యముల నుండి. Go back home and read the 18th chapter. మీరు వెళ్ళి 18వ అధ్యాయం చదవండి. ఆదికాండము. Abraham was also a rich fellow. అబ్రహాము కూడా ధనవంతుడే. And he had 1,000 servants in his house. తన ఇంట్లో 1000 మంది దాసులు ఉన్నారట తన ఇంట్లో. My Bible says 318 people are born in his house. They could make war. 318 మంది తన ఇంట పుట్టిన దాసులు అంటే యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. But my Bible says, నా బైబిల్ చెప్తా ఉంది, when the Lord visited along with the 2 angels, ఇదిగో ఆ యొక్క దేవదూతలు తన ఇంటికి వచ్చినప్పుడు Abraham was in the end of his tent. తన యొక్క గుడారము వాకిట ముందు కూర్చుని ఉన్నాడు. In the door of his tent. తన గుడారం యొక్క వాకిటి దగ్గర కూర్చున్నాడు. It was a heavy summer. అది బాగా ఎండాకాలం అది. And he found these 3 people coming. ఈ ఇద్దరు నడుచుకుంటూ రావటం చూశాడు. Without knowing it is Lord and his angels. తన యొక్క దేవదూతలు తన యొక్క ప్రభు అన్న సంగతి తెలియకుండానే My Bible says he ran and called them to his tent. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని తన గుడారానికి ఆహ్వానించాడు. Please come. ముగ్గురు వచ్చారు, దయచేసి రండి, Have some food. దయచేసి భోజనం చేయండి, Take a little rest. కొంచెము ఆరాముగా నిద్ర Then you can go in your way. ఆ తర్వాత మీ మార్గాన్ని మీరు If you వెళ్ళండి. read the 18th chapter, 18వ అధ్యాయం చదివినట్లయితే there was no drawing room for Abraham. అబ్రహాముకు వాళ్ళందరిని కూర్చోబెట్టడానికి పెద్ద హాల్, డ్రాయింగ్ హాల్ No లేదు. drawing room at all. డ్రాయింగ్ హాలే లేదండి అతనికి. He had to make these 3 people sit under the tree. వీళ్ళ ముగ్గురిని ఆ చెట్టు కిందనే కూర్చోబెట్టవలసి వచ్చింది. And he brought the water to wash their feet. ఇదిగో వాళ్ళ పాదాలు కడగడానికి నీళ్లు తెచ్చాడు. He ran and bring 1 lamb and gave it to the servant. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొవ్విన దూడను తీసుకొచ్చి దాసులకు ఇచ్చాడు. He brought 6 kilos of atta, maida. 6 కిలోల మైదా ఆటాన్ని తీసుకొచ్చాడు, And గోధుమ పిండి. gave it to the old Sarah.
ఆ వృద్ధురాలైనటువంటి శారా దగ్గరికి వెళ్ళాడు. Sarah was almost 89 years old now. అప్పటికే 89 సంవత్సరాల వయసు There శారమ్మ were గారికి. 1,000 people in the house. ఇంట్లో 1000 మంది ఉన్నారు. But Abraham made his wife 89 years old to make 6 kilos atta chapati. సో 89 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వృద్ధురైనటువంటి తన సొంత భార్యని ఆ 6 కిలోల ఆటా చపాతీలు చేయమని Because చెప్పాడు. Abraham wanted to involve his wife also in the service of the Lord. ఎందుకంటే అబ్రహాము తన భార్యని కూడా ఆ యొక్క పరిచర్య దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ చేయాలనుకున్నాడు. It is easy to say to your servant to make chapati, but he made his wife also involved in serving God. దాసులను పిలిచి మీరు వెళ్ళి చపాతీలు చేయండి అని చెప్పడం చాలా సులువు, కానీ అబ్రహాము తన భార్యని కూడా ఆ సేవలో ఇన్వాల్వ్ చేశాడు. But see the 19th chapter. 19వ అధ్యాయం చూడండి. Lord didn't go to Lot's place. Lord didn't go to visit Lot's place. లోతు యొక్క స్థలాన్ని దర్శించడానికి దేవుడు వెళ్ళా. Only the 2 angels came. కానీ ఇద్దరు దేవదూతలే వెళ్ళారు. When the 2 angels came, ఆ ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు Lord, because of the influence of Abraham of the early days, అంతకు ముందు జరిగినటువంటి పరిస్థితులను బట్టి అబ్రహాము యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి he also brought these 2 angels to his house. తన యొక్క ఆ ఇద్దరు దేవదూతలను కూడా ఇంటికి తీసుకెళ్ళాడు. Listen to me. జాగ్రత్తగా వినండి. There Abraham didn't have a girl baby or a boy baby. అక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంతానం అబ్రహాముకి ఎవరు లేరు. But here, కానీ ఇక్కడ Lot's wife is there. లోతు భార్య ఉన్నది. 2 marriageable daughters are there. వివాహం చేసుకోదగినటువంటి వయసు వచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు What ఉన్నారు. should have been done? ఏం చేసి ఉండాల్సింది? He should have brought some atta and saying, come on, make chapatis. అమ్మా ఇదిగో చపాతీలు చేయండి అని చెప్పేసి ఆట వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఉండాల్సింది. But Lot didn't do it. My Bible says, కానీ బైబిల్ వచ్చి చెప్తా ఉంది. read the 19th chapter. 19వ వచనం చదవండి. Genesis 19th chapter. 19వ అధ్యాయము. My Bible says, దేవుని వాక్యం చెప్తోంది. and 3rd verse. 3వ వచనము. Verse 3. 3వ వచనము. And he pressed upon those guests greatly and turned in unto them and entered into his house, and he made them a feast and did bake unleavened bread and they did eat. ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగలు రొట్టెలను కాల్చి వారికి భోజనము చేసి. Who is making chapati? ఇప్పుడు చూడండి చపాతీలు ఎవరు My చేస్తారు? Bible says it is Lot. లోతే చపాతీలు చేస్తున్నట్టుగా బైబిల్ Because చెప్తాం. the wife is busy with the serial in the TV. ఎందుకంటే భార్య ఇంట్లో సీరియల్ చూస్తూ బిజీగా ఉంది. This fellow brought 2 guests. ఈ ఇద్దరు అతిథులు వచ్చారు. The daughters are checking their lipstick. ఈ యొక్క కుమార్తెలు ఇద్దరు కూడా వాళ్ళ లిప్స్టిక్ చెక్ చేసుకుంటున్నారు. One was standing before the mirror. ఒక ఆమె అద్దం ముందు నిలబడి ఉంది. Checking her lipstick. లిప్స్టిక్ చెక్ చేసుకుంటుంది. And trying to match the color of her frock and the lipstick. ఈ యొక్క ఫ్రాక్ లిప్స్టిక్ కలర్ మ్యాచ్ అవుతుందా చూసుకుంటా ఉంది. And the other girl was making her brows trimming. సో ఇంకొక అమ్మాయి ఏమో ఐబ్రోస్ ట్రిమ్ చేసుకుంటా ఉంది. Lot didn't want to disturb these girls. సో లోతేమో ఇద్దరు కుమార్తెలు డిస్టర్బ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. Some of you are laughing, but you are there. You are like that only. సో కొంతమంది మీరు నవ్వుతున్నారంటే మరి అర్థం ఏంటో మరి. See, Abraham bothered 89-year-old Sarah. అబ్రహామేమో 89 సంవత్సరాల వయసులో ఉన్న వృద్ధురాలైనటువంటి తన భార్యకు పని చెప్తున్నాడు. Lot was not bothering his 2 beautiful girls. లోతు ఏమో తన యొక్క ఇద్దరు కుమార్తెలను ఏమాత్రము వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు. To make dinner. వాళ్ళకి రాత్రి భోజనం సిద్ధపరచడానికి. That was a control Lot had upon his family. తన కుటుంబం మీద తనకి ఏ విధమైన పట్టుందో అక్కడ మనకు అర్థమవుతుంది. If you leave God, you will lose the control of your family too. దేవుని నువ్వు విడిచిపెట్టినైతే నీ కుటుంబం మీద పట్టు కూడా నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది. Listen to me. జాగ్రత్తగా వినండి. Listen to me, my people of God. ప్రియులారా, దేవుని ప్రజలారా వినండి. When you don't have the right relation with your God, you will not have control your people. దేవునితో నీకు సరైనటువంటి సంబంధము సహవాసము లేకుండా ప్రజల మీద నీవు ఏ విధమైన కంట్రోల్ కలిగి ఉండలేవు. 2 angels said to Lot. ఈ యొక్క ఇద్దరు దేవదూతలు లోతు దగ్గరికి వచ్చారు. The Lord has sent us to you to save you because Abraham prayed for you. దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు మిమ్మల్ని రక్షించడానికి, ఎందుకంటే మీ పక్షంగా అక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. Come on, get out of this world. ఇదిగో ఈ లోకములో నుంచి బయటికి రండి. Get out of his house. నీ ఇంటిలో నుంచి బయటికి రండి. Get out of Sodom. సొదొమ నుండి బయటికి రండి. Run to the mountain. ఇదిగో ఆ కొండ ప్రాంతాలకు పరిగెత్తండి. My Bible says. కానీ బైబిల్ చెప్తా ఉంది Lot was delaying. లోతు తడువు చేసెను. Why?
ఎందుకు? He said, Mrs. Lot, please come. ఆమంటున్నాడు, నా భార్య కొంచెం వస్తావా? I don't know the name, but somebody said it's Judith. I don't know whether it is Judith or not. He said, Mrs. Lot, come, because he cannot take the name. Mrs. Lot, come. ఆ భార్యని పేరు పెట్టి కూడా పిలవలేని స్థితిలో లోతు ఉన్నాడు కాబట్టి అమ్మ వస్తావా అని అడుగుతున్నాడు. Madam, come. మేడం గారు దయచేసి రండి. Madam says, I am dressing now. ఇదిగో నేను వస్త్రాలు ధరించుకుంటున్నాను ఇప్పుడు. And my shoes are not matching my frock, and my frock is not matching my hairband. My hairband is not matching my eyebrow, and my eyebrow is not matching my lips. So I am trying to put them in order. సో నా వేసుకున్న షూ, నేను వేసుకున్న డ్రెస్, నేను వేసుకున్న హెయిర్ బ్యాండ్, నా ఈ యొక్క లిప్స్టిక్ ఇవన్నీ ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వట్లేదు. Madam, come. అమ్మా బయటికి రా. Fire is going to come. ఇదిగో అగ్ని దిగి రాబోతుంది. Then the madam said, I am ready, but the girls are still dressing up. సో నేను రెడీ అయ్యాను కానీ వాళ్ళు ఇంకా ఇద్దరు పిల్లలు రెడీ అవ్వలేదు. That's what my Bible says. బైబిల్ అదే చెప్తా ఉంది. And the angels were annoyed. ఇదిగో ఇక దేవదూతలు చాలా విసిగిపోయారు. They caught hold of the girls and the madam and the Lot, and they were running. లోతును తన భార్యను ఇద్దరు కుమార్తెలు చేతులు గట్టిగా పట్టుకొని వారు బయటికి లాక్కొచ్చేస్తున్నారు. After some time, కొద్ది కాలం తర్వాత the angels told, దేవదూతలు సెలవిచ్చారు, Lot, listen. లోతు జాగ్రత్తగా వినడు. Run to the mountain. ఆ కొండ ప్రాంతాలకు పరిగెత్తు. It is too much for me. అయ్యో నేను ఎక్కలేనంత ఎత్తుగా ఉన్నవి. I can go to the nearby village. అక్కడ దగ్గరలో ఉన్న గ్రామానికి మాత్రమే వెళ్ళగలను. Please have mercy on me. నా మీద దయ చూపించండి. Okay. సరే సరే. You do one thing. అయితే ఒక పని చేయి. Do not look back. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు. Simple. చాలా సులువైనది. Very simple. చాలా సులువైన మాట. Do not look back. వెనక్కి తిరిగి చూడొద్దు. Do not look back. వెనక్కి తిరిగి చూడొద్దు. But the influence of the materialism was pulling Lot's wife from the crowd. ఇదిగో ఆ యొక్క లోతు భార్యలో ఉన్నటువంటి ఆ వస్తు సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రభావము వెనక నుంచి లాగుతుంది. Lot and his wife and two girls were running towards that little village. లోతు తన యొక్క ఇద్దరు కుమార్తెలు ఆ గ్రామం వైపు పరిగెడుతున్నారు. The angels were standing, they should not come back. వారు వెనక్కి రాకుండా ఉండినట్లుగా వాళ్ళు వెనక నుంచున్నారు దేవదూతలు ఇద్దరు. But in the middle, అయితే మధ్యలో the materialism possessed this lady, and she wanted to see what happened to my new fridge, new perfume I bought. I didn't use it even. New Babylonian shawl. What would happen to that? ఇదిగో నేను కొత్తగా కొన్నటువంటి ఆ బబులోన్లో కొన్నటువంటి ఆ యొక్క షాల్, నేను ఇంకా వాడకుండా వదిలేసినటువంటి ఆ యొక్క పెర్ఫ్యూము, లేకపోతే నేను కొత్తగా కొన్నటువంటి ఆ యొక్క ఫ్రిడ్జ్ ఏమైపోతున్నాయో అనే చింత ప్రారంభమైంది. And she started doubting God's command. దేవుని యొక్క ఆజ్ఞను ఆమె అనుమానించడం ప్రారంభించింది. Why these fellows are telling me not to turn back? ఎందుకు అసలు వీళ్ళు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్తున్నారు? If I go like this, these fellows will take that and go home. మేము ఇట్లాగా పరిగెత్తి బయటికి వెళ్తే మా ఇంట్లో వస్తువులను వీళ్ళు దొంగతనం చేసి తీసుకెళ్తారేమో. Your materialism will make you disobedient to God's command. ఇదిగో ఈ విధమైన వస్తు సంబంధమైనటువంటి వాటి చేత నింపబడినటువంటి స్థితి అనేది దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయులైనట్లుగా చేస్తాయి. Your materialism will make you not only disobedient but doubting every God's word. ఈ విధమైనటువంటి వస్తు సంబంధమైనటువంటి పేరాస అనేది దేవుని యొక్క ఆజ్ఞను మనము అవిధేయులవటమే కాదు, దేవుణ్ణి అనుమానించే స్థితిలోకి తీసుకెళ్తాయి. Not only you will disobey God, దేవునికి అవిధేయుడవటమే కాదు, not only you doubt God's word, దేవుని యొక్క మాటను అనుమానించటమే కాదు, you will develop rebellious nature in you. దేవునికి వ్యతిరేకముగా పోరాడేటటువంటి తిరుగుబాటు స్వభావం Let me వస్తుంది. repeat it again. మరలా చెప్పనివ్వండి. Your materialistic thinking, ఇదిగో వస్తు సంబంధమైనటువంటి ఆలోచన విధానము, always want to have more, that will make you, ఇంకా ఎక్కువ కావాలనేటువంటి ఆలోచన విధానము, you will start with disobeying God. అవిధేయతతో ప్రారంభించబడుతుంది. Then you will doubt God. ఆ తర్వాత దేవుని అనుమానించడంతో ప్రారంభమవుతుంది. Not only you doubt God, దేవుని అనుమానించడమే కాదు, you will create in an attitude of developing
an attitude to rebel against God. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటటువంటి వైఖరిని మనలో అది డెవలప్ చేస్తుంది. Beware of these things. ఈ విషయాల బట్టి జాగ్రత్తగా ఉండండి. You are in a good city. ఇదిగో మంచి పట్టణంలో ఉన్నారు. Many of your children are in abroad. ఇదిగో మీరు పిల్లలు చాలా మంది వేరే దేశాల్లో ఉండొచ్చు. Of course, lot of children have gone to Canada and Australia and England and America. అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, కెనడా దేశము, ఇంకా అనేక దేశాలకు మీ పిల్లలు వెళ్ళి ఉండొచ్చు. I mentioned in the morning service in Bishop's church. ఇదిగో బిషప్ గారి యొక్క చర్చ్ లో ఉదయకాలం ఆరాధన నేను చెప్పాను. While we were coming to this place or going to another place for a meeting, ఈ ప్లేస్ కానీ లేకపోతే ఇంకొక ప్లేస్ మీటింగ్ జరుగుతున్న ప్లేస్లకు వెళ్ళడం ద్వారా saw a great advertisement saying study abroad, settle in Canada or US. That is a big board is everywhere in Hyderabad and Secunderabad. సో మేము ఏ ప్లేస్ కి మీటింగ్ అక్కడ వేరే ప్లేస్ కి వెళ్ళాము, లేకపోతే ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా రోడ్ల మీద వేరే దేశాల్లో చదవాలని, కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా అనేటువంటి పెద్ద పెద్ద బోర్డులు బయట కనబడుతున్నాయి. That is how the cream of this nation, కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వారు, highly educated, intelligent people, బాగా చదువుకొని జ్ఞానవంతులైన వారు gone and settled in abroad, and India is exactly like a trash place everywhere. Even though we call clean India, we are unclean India. సో ఈ విధంగా శ్రేష్టమైన వారందరూ వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతా ఉంటే మన యొక్క దేశంలో మిగిలిపోయేదంతా చెత్త. మనము క్లీన్ ఇండియా అని చెప్పుకున్నా గానీ అట్లాగే ఉన్నాము, చెత్తలాగా. We call the cities smart cities, but we are smart cities, not smart yet. మనము పట్టణాలనేమో స్మార్ట్ సిటీస్ అని పిలుస్తున్నాము, నిజానికి తెలివి ఎక్కువైంది మనకి, పట్టణాలకి తెలివేమి రాలా. 2 months back I was in Oman. ఒమాన్ లో ఉన్న 2 నెలల క్రితము, and I was traveling 6 hours to preach to another place. ఒక ప్లేస్ లో వాక్యం చెప్పడానికి 6 గంటల ప్రయాణం చేస్తున్నాను. I took one of my brothers with me. నాలో ఉన్న సహోదరుల్లో ఒక్కరిని నాతో తీసుకెళ్ళాను. He said, here the vehicle is not shaking at all. ఇక్కడ అసలు ఈ వెహికల్ అసలు ఏమీ కదలట్లేదండి. And the roads are like a velvet road. సో ఆ యొక్క రోడ్లన్నీ చూడ కార్పెటేషన్ రోడ్ లాగా ఉన్నాయి. That was the first time that brother Babu Rajarihan, he was traveling with me. సో ఫస్ట్ టైం ఆ బాబు రాజరీన్ అనే ఆయన నాతో కలిసి అక్కడ ప్రయాణం చేస్తున్నాడు. Roads are so smooth. ఆ రోడ్లు చాలా స్మూత్ గా ఉన్నాయి. Then why it is not happening in India? మన భారతదేశంలో మరి ఇలాంటి రోడ్లు ఎందుకు సాధ్యం కావట్లేదు? I told him, ఆయనతో చెప్పాను, if you have smooth ride, you will sleep on the road and hit other. That's why we make a road, then only you will be awake. భారతదేశంలో కనుక ఇలాంటి రోడ్లు కనుక వేస్తే అందరూ నిద్రపోయి ఎదుటి వాళ్ళని కొట్టేసి యాక్సిడెంట్లు అవుతాయి. అందుకనే మనకు నిద్ర లేపడానికి ఇట్లాంటి రోడ్లు ఉన్నాయని చెప్పారు. That is why we make smart cities to make smart people. సో కాబట్టి మనం స్మార్ట్ సిటీస్ తయారు చేసి ప్రజల్ని స్మార్ట్ గా చేస్తున్నాము. My dear people of God, దేవుని యొక్క ప్రజలారా, the possessive mindset of Lot, ఇదిగో లోతు భార్య యొక్క ఆలోచన విధానం చూడండి. she turned and become వెనక్కి తిరిగి చూసి pillar of salt. ఉప్పు స్తంభం అయిపోయింది. People go to Israel to see where the Lot's wife stood. ఎక్కడ ఈ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయిందని చూడటానికి ఇశ్రాయేల్ ఇప్పటికి వెళ్తా ఉంటారు అనేక మంది. Sampath was calling you, don't go to the holy land, come to the needy land. సంపత్ బ్రదర్ చెప్తున్నారు, మీరు హోలీ ల్యాండ్ అని ఎలబాకండి, అవసరం నా నీడీ ల్యాండ్ కి రండి అని. If you go to holy land, you can see only Lot's wife. హోలీ ల్యాండ్ కి వెళ్తే మీకు కనపడేది లోతు భార్య. But if you come to the needy land, you can see Lord himself. సో కనుక మీరు కనుక నీడీ ల్యాండ్ కనుక వస్తే మీరు How many of you believe that you want to see the Lord or Lord's wife? ప్రభువుని చూడాలనుకుంటున్నారా, లోతు భార్యను చూడాలనుకుంటున్నారా? Say big hallelujah. 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 Some of your hands are not going up because materialism is free gifts are available here. Lot of free things are available here, not in Bihar. కొంతమంది చేతులు పైకి రావట్లేదు, ఎందుకంటే మీ యొక్క ఆ వస్తు సంబంధమైన వాటిని వెనక్కి లాగేస్తున్నాయి. ఇక్కడ చాలా ఉచితమైన బహుమానాలు ఉన్నాయి. In order to caution you, ఇదిగో మిమ్మల్ని హెచ్చరించడానికి the Lord said, remember Lot's wife. ప్రభు ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పారంటే, let me show another lady. ఇంకొక స్త్రీని మనం చూద్దాము. Don't ladies please forgive me, God said all ladies. అమ్మా స్త్రీలారా నన్ను క్షమించండి, ఈ రోజు ప్రభు అందరు స్త్రీల గురించే మాట్లాడమని. She is the key behind the husband. ఎందుకంటే భార్య భర్త వెనక తాళం లాంటిది. చాబీ దేగి తబ్బే గాడి చలేగి.
తాళం పెడితేనే కదా బండి కదిలేదు మరి. Turn with me to Deuteronomy. ద్వితీయోపదేశ కాండము వైపు రండి. Chapter 24. 24వ అధ్యాయము. Deuteronomy 24. ద్వితీయోపదేశ కాండము 24వ Again అధ్యాయం. God is talking about somebody. ఇక్కడ దేవుడు ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడు. The 9th verse. 9వ వచనము. 24:9. 24వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 9వ వచనము. Bible says, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. remember what the Lord thy God did unto Miriam. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన By దానిని the జ్ఞాపకం way, after చేసుకొనుడి. that you were come forth out of Egypt. ఐగుప్తులో నుండి మీరు వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన You మాట. all know the story of Miriam. మిర్యాము గురించినటువంటి విషయాలు మీకు తెలుసు. Miriam, when she was very small, మిర్యాము చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, probably 6 years or 7 years old, 6-7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, she was not afraid of the king's order. రాజు యొక్క ఆజ్ఞకు కూడా ఆమె భయపడలేదు. She was not afraid of standing before the Pharaoh's daughter. ఆ యొక్క ఫరో కుమార్తె ముందు నిలబడటానికి భయపడలేదు. Her faith was so strong. ఆమె విశ్వాసం చాలా బలముగా ఉంది. She believed that this child is a special child. ఇదిగో ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన బిడ్డ నమ్మింది. And it's my bound duty to protect my brother. కాబట్టి నా సహోదరుని కాపాడటం అనేది నా బాధ్యత అనుకుంది. That is why she went to the queen and said, అందుకనే రాణి గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది, I will bring the mother. ఇదిగో ఒక తల్లిని తీసుకొస్తాను. And that is a faith act, because faith doesn't know what is the word fear. విశ్వాసం ఆ విధంగానే పని చేస్తుంది. ఎందుకంటే విశ్వాసానికి భయం అంటే ఏంటో తెలియదు. If you have faith, that will drive away fear. విశ్వాసం కనుక మీకున్నట్లయితే ఆ విశ్వాసము భయాన్ని పారదోలుతుంది. We always say, I am so afraid. అయ్యో నాకు భయం వేస్తుందండి, I'm so afraid. నాకు చాలా భయం అండి, I'm so afraid. నాకు చాలా భయం అండి. I'm a son of a mother. నేను ఒక కుమారుడి తల్లిని. If some cockroaches come into my house, ఇదిగో ఒక బొద్దింకలు కనుక ఇంట్లోకి వస్తే, how do we know that? You know, when we were children, ఇదిగో పిల్లలు ఉన్నటువంటి విషయం మనకు ఎలా తెలుసు? my mother will be standing on the bed. ఇదిగో మా తల్లి గారు అందరికంటే ముందు బెడ్ మీద నుంచి, all know cockroaches has entered our house. సో ఆ బొద్దింకలు అనేవి మన ఇంట్లోకి వస్తున్న సంగతి అందరికీ తెలుసు. Even for a cockroach, ఒక చిన్న బొద్దింక కోసమే my mother used to stand on the bed. ఆ యొక్క బెడ్ మీద ఇలా నుంచున్నది. She will shout to that maximum voice and say, come, అందరూ రండి అని అరిచేది. as if Pakistani has come in with the say AK-47. AK-47 గన్ను తీసుకుని పాకిస్తాన్ వాళ్ళు దూరినట్లుగా గట్టిగా అరిచేది. Many times it happened in my house. నా ఇంట్లో చాలా సార్లు జరిగింది. And I am her son. సో నేను అలాంటి తల్లికి పుట్టిన కుమారుని. I should be also covered. సో అలాగే నేను కూడా పిరికివానై ఉండాల్సింది. But in Bihar, when I was preaching in Sasaram, అనేటువంటి ప్లేస్ లో బీహార్ లో వాక్యం బోధిస్తున్నప్పుడు somebody caught hold of me ఒకరైనా పట్టుకున్నాడు వచ్చి, and he took me behind a bus. ఆ బస్సు వెనక్కి తీసుకెళ్లాడు. Some people on seeing tamasha, they also followed. సో ఈ తమాషా చూడడానికి కొంతమంది వచ్చారు. And that man said, I will remove your head. ఇదిగో నీ తల నరికేస్తానని చెప్పాడు. The others were asking why. ఎందుకు అని అడిగారు మిగతా వాళ్ళందరూ. I with a big smile said, he doesn't have what I have, that's why he wants to exchange. నేను పెద్దగా నవ్వుతూ చెప్పాను, నాకున్నటువంటిది తల వాడికి లేదు, అందుకే నా తలను తీసేసుకోవాలనుకుంటున్నాడని చెప్పాను. I could face that. సో ఆ విధంగా నేను దాన్ని ఎదుర్కొన్నాను. I was preaching in a place called Hazan Bazaar. హజం బజార్ అనే ప్లేస్ లో వాక్యం చెప్తున్నాను. It was little cold. అది చాలా చలిగా ఉన్న ప్లేస్. I was having an overcoat, I have a sweater inside, and I was preaching. లోపల స్వెటర్ వేసుకొని పైన కోట్ వేసుకొని అక్కడ వాక్యం చెప్తున్నాను. A fellow sit in the crowd was showing pistol. ఆ యొక్క గుంపులో కూర్చున్నటువంటి వాడు నా ఎదురుగా పిస్టల్ పట్టుకొని చూపిస్తాను. He was pointing at me. ఇదిగో నా మీదగా చూపిస్తా ఉన్నాడు ఇలాగా. I was preaching, Jesus is the only way. యేసు ప్రభు మాత్రమే నిజమైన మార్గం అని And I బోధిస్తున్నాను. said, no name has been given for us to get saved. ఇదిగో రక్షించబడటానికి మరి ఏ నామము లేదని చెప్పాను. He was quite mad with me. ఓ ఆ విధంగా చూపించి భయపెడుతున్నాడు. And he said, in himself, I will shoot this fellow. ఇదిగో వీడిని ఎలాగైనా కాల్ చేయాలనుకుంటాడు వాడు. It was a big crowd there. చాలా పెద్ద గుంపు ఉన్నది అక్కడ. It's a new place. Never Jesus was preached there. ఆ ప్లేస్ లో ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు ప్రకటించబడలేదు. I was standing on the stage and I was preaching Jesus. ఆ స్టేజ్ మీద నిలబడి యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాను. But all of a sudden I saw this man showing the rifle, the pistol. ఆ గుంపులో వీడు పిస్టల్ చూపించిన వ్యక్తి నాకు కనబడ్డాడు. I removed my coat. ఇప్పుడు నేను కోట్ I తీసేసాను, removed my shirt. నా షర్ట్ తీసేసాను, And I was in banyan. ఇప్పుడు బనీ మీద ఉన్నాను I నేను. said, brother, come on, shoot me. అయ్యా బ్రదర్ రండి వచ్చి నన్ను కాల్చు అని చెప్పాను. But I told him, please remember, అయితే ఒకటి విను, if you kill me, 1,000 జబకుమార్స్ will be here. ఒక జబకుమార్ నువ్వు చంపేస్తే 1000 మంది జబకుమార్ లేస్తానని చెప్పాను. That fellow dropped the pistol. అక్కడే వాడు గన్ను పడేస్తాడు.
And our volunteers will say, sir, this is your pistol. వాలంటీర్స్ అందరూ సార్ ఇదిగోండి మీ పిస్టల్ అని ఇస్తున్నారు ఆయనకి. A born to a lady who was afraid of cockroaches is standing before the pistol without fear. Because I have the faith in the Lord and He is the owner of my life. He holds my life. ఇదిగో ఒక చిన్న బొద్దింకను చూస్తేనే అంత గట్టిగా అరిచేటటువంటి తల్లికి పుట్టినటువంటి ఇదిగో ఈ జపకుమారు ఆ యొక్క పిస్టల్ ఎదుర్కోవడానికి మరణానికి సిద్ధమైన కారణం ఏంటో తెలుసా? ఇదిగో సజీవుడైన దేవుని మీద నాకు విశ్వాసం ఉన్నది, ఆయన జీవిస్తున్నాడు. In a place called Bihar Sharif, which is the district headquarters. బిహార్ షరీఫీస్ అనేటువంటిది అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. And it is a very tough place. అది చాలా కష్టమైన ప్లేస్. First time we went there because there was nobody went there out to preach the gospel. సువార్త ప్రకటించడానికి అంతకుముందు అక్కడికి ఎవరు వెళ్ళి ఉండలేదు. And I was leading the people in singing. ఇదిగో అక్కడ మేము మీటింగ్స్ పెట్టాము, పాటలు నేను నడిపిస్తా ఉన్నాను. A famous song we used to sing. మేము పాడేటువంటి ఒక ప్రఖ్యాతిగాంచిన పాట. It's a Kavali like. I can sing one stanza for your sake if you can get along with your clap. అది కవాలి లాంటి Don't పాట. clap now. మీరు గనక చప్పట్లు కొట్టడానికి రెడీ ఉంటే ఒక లైన్ నేను పాడతాను. And I think my tabla brother will help me. ఆ తబలా బ్రదర్ నాకు సహాయం చేయాలని And my కోరుతున్నాను. keyboard man also will help కీబోర్డ్ me. వాయించే వాళ్ళు కూడా దయచేసి సిద్ధపడండి. सुनलो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया, दुनिया में आया, मुक्ति को लाया, 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 पापिन को आन बचाया, बचाने यीशु दुनिया में आया, पापिन को आन बचाया, बचाने यीशु दुनिया में आया, दुनिया में आया, मुक्ति को लाया, दुनिया में आया, मुक्ति को लाया, पापिन को आन बचाया, बचाने यीशु दुनिया में आया, पापिन को आन बचाया, बचाने यीशु दुनिया में आया. आहा, आहा, आहा. अंधों को आंखें, गूंगों को बोली, आंखें गुंगों को बोली, अंधों को आंखें, गूंगों को बोली, अंधों को आंखें गुंगों को बोली, बहरों को शब्द सुनाया, सुनाने यीशु हमारे खोज में. भाई जब आप पापी थे, आप ही के खोज में मेरा मसीहा मानव के रूप में दुनिया में ధరించి आया, వచ్చాడు. दुनिया में आया, मुक्ति को लाया, दुनिया में आया, मुक्ति को लाया, आदम का पुत्र बनाया, पिता से हमको मिलाया, मिलाने यीशु दुनिया में आया. This is one of the songs we use. ఈ పాట మేము అక్కడ పాడుతా ఉన్నాం. Everybody was happy in the crowd, new crowd,
చాలా మంది అందరూ క్రొత్త వాళ్ళే చక్కగా అందరూ ఆనందిస్తా Not ఉన్నారు. a single person was a Christian, but everybody was dancing. సో అక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు కానీ చప్పట్లు కూడా అందరూ నాట్యం చేస్తా And it ఉన్నారు. was a Muharram festival day. అది మొహరము యొక్క పండుగ రోజు. So people threw big, not flowers, big stones at us. సో వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని విసిరి కొట్టారు, పువ్వులు కాదు, Very, very big stones. చాలా పెద్ద పెద్ద రాళ్ళు అవి. I was standing there. అక్కడే నిలబడి ఉన్నాను My నేను. team was there. అక్కడ వెనక టీం ఉన్నారు వాళ్ళు. And on seeing this, ఇది చూసిన తర్వాత the police came and somehow managed the meeting. సో పోలీసులు వచ్చారు, మేము ఏదో ఒక విధంగా మీటింగ్ మేనేజ్ చేస్తాం. Next day morning, తర్వాత రోజు ఉదయం one fellow came with a big rifle. ఒకడు పెద్ద తుపాకీ పట్టుకొని వచ్చాడు. He was sitting in the front line. ఫ్రంట్ లైన్ లో వచ్చి కూర్చున్నాడు. I will see who is attacking you. ఇదిగో ఈ రోజు అసలు ఎవడు నిన్ను ముట్టుకుంటాడో నేను చూస్తానన్నాడు. Before going to the stage, I said, brother, what are you doing here? అక్కడ నేను స్టేజ్ మీదకి వెళ్ళబోయిన ఆయన దగ్గరికి అయ్యా మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నానన్నాడు. And he said, don't doubt me. నన్ను మీరు అనుమానించొద్దండి అన్నాడు. My shooting will be very pointed. నేను చాలా పాయింట్ గా షూట్ చేస్తాను. I was still doubting. అయినా నాకు డౌట్ వేస్తా ఉంది. And he said, my son is in the 3rd standard. ఇదిగో నా పిల్లలు 3వ తరగతి చదువుతున్నారు. Once he went to the top of my house. ఒకసారి వాడు నా ఇంటి పై కప్పెక్కాడు. And he was carrying my gun. నా గన్ను పట్టుకొని. And he was waiting for somebody. ఇదిగో ఎవరి కోసమో చూస్తా ఉన్నాడు. Accidentally I went up. నేను ఏదో యాదృచ్ఛికంగా పైకి వెళ్ళాను. I asked, what are you going to do? ఏం చేస్తున్నావురా అని అడిగాను. He said, yesterday the teacher beat me. I will take his life today. నిన్న మా టీచర్ నన్ను స్కూల్లో కొట్టింది, ఈ రోజు ఆ సంగతి చూస్తానంటున్నాడు. He was not sorry about it. సో చూడండి వాడికి బాధ లేదు. He said, I am the father of such a fellow. I can shoot. అట్లాంటి వాడికి తండ్రి నేను, కాబట్టి నన్ను నమ్మొచ్చు అన్నాడు. He was my bodyguard for another 3 days. ఆ తర్వాత 3 రోజులు నాకు బాడీ గార్డ్ గా గన్ను పట్టుకొని కూర్చున్నాడు అక్కడ. Why? Because ఎందుకంటే the faith drives away the fear. విశ్వాసం అనేది భయమును బయటికి పారదోలుతుంది. Turn to your neighbor and say, మీ పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి. hold the hand and say, faith drives the fear. పక్కనున్న వాళ్ళు చేయి పట్టుకొని చెప్పండి, విశ్వాసము భయమును పారదోలుతుంది. Even in a Christian crowd you are very afraid. Faith. విశ్వాసంలో ఉన్న గుంపులో కూడా చేయి పట్టుకొని చెప్పడానికి భయపడుతున్నాము విశ్వాసం అని. You are so afraid of your neighbor even. నీ పక్కన చేయి పట్టుకొని భయపడుతున్నారు. Who is a Christian pastor or a brother? ఇదిగో క్రిస్టియన్ పాస్టర్ గారు కానీ బ్రదర్ గారు turn ఉన్నారు. and say, faith drives the fear. చేయి పట్టుకొని గట్టిగా చెప్పండి, విశ్వాసం భయమును పారదోలుతుందని. Miriam has such a fear, such a faith. ఇదిగో మిరియాముకు ఆ విధమైనటువంటి విశ్వాసం ఉండింది. She was waiting for Moses to come back. ఇదిగో మోషే తిరిగి వస్తాడని ఎదురు చూస్తా ఉంది. And Moses reappeared in Egypt. ఐగుప్తులో మోషే తిరిగి మరలా ప్రత్యక్షమయ్యానే. She was 88. 88 సంవత్సరాల వయసు And ఆమెకి. this lady, ఈ యొక్క స్త్రీ on seeing the miracles of Jesus, the Lord, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చూసి she saw the Red Sea gave the way. ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలైపోయి మార్గం ఇవ్వడం చూసింది. At the age of 88 she was dancing. 88 సంవత్సరాల వయసులో ఆమె నాట్యం చేస్తా ఉంది. Not only dancing, she was taking a group of girls and dancing. Lord is powerful. Lord is a glorious God. She was dancing and singing. ఆమె నాట్యం చేయటమే కాదు, అనేక మందిని గుంపును ఆమె నాట్యం చేస్తూ ప్రార్థన నడిపిస్తూ దేవుడు మహోన్నతుడు అని పాట Then పాడుతూ. what happened to this Miriam? అయితే ఈ మిరియాముకి ఏమైంది ఇప్పుడు? Exciting girl. ఇదిగో ఎంతో ఉత్సాహం కలిగిన స్త్రీ, Mighty girl. బలమైనటువంటి స్త్రీ. The Lord used her also. దేవుడు ఆమెను బలంగా వాడుకున్నాడు. My Bible calls her the prophetess. ఇదిగో ఆమెను ప్రవక్త్రిని అని బైబిల్ చెప్తా ఉంది. God raised her as a prophetess. ఆమెను ప్రవక్త్రినిగా దేవుడు లేపాడు. But the 12th chapter of Numbers, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో she wanted to have more power over the congregation. ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమూహం అంతటి మీద అత్యధికమైనటువంటి నాకు అధికారం కావాలని కోరుకుంది. She wanted everybody to obey her also. ఇదిగో తన మార్గములో అందరూ ఆమెను వెంబడించాలని కోరుకుంది. Lot's wife had possession in her mind, but this lady has got power in her mind. లోతు భార్యకేమో వస్తు సంబంధమైనటువంటి అవన్నీ కూడా తలెక్కి కూర్చుంటే, ఈ మిరియాముకేమో అధికార దాహం అనేది తలెక్కింది. My dear people of God, దేవుని ప్రజలారా, you have started well like Lot's wife also. ఇదిగో లోతు భార్యలాగా నువ్వు చక్కగానే ప్రారంభించేవేమో. And you started well like Miriam. మిరియాములాగా నువ్వు చక్కగానే ప్రారంభించేవేమో. But at one stage, ఇదిగో ఒక స్థాయి వరకు, when you had money, డబ్బు వచ్చింది, when you gained some popularity, ఇదిగో నీకు బాగా పాపులారిటీ పెరిగిపోయింది. as I said yesterday, ఇదిగో నిన్న చెప్పినట్లుగా the power goes straight into your head. ఆ యొక్క అధికారం అనేది తల ఎక్కింది. And you started rebel in the church. ఇదిగో సంఘములో తిరుగుబాటు చేయడం Rebel among the
చేస్తున్నావు? assembly. ఇదిగో సంఘములో తిరుగుబాటు Rebel among చేస్తున్నావు. God's people. ఇదిగో దేవుని ప్రజల మధ్య తిరుగుబాటు. Hey, it is not Moses alone, it's also me. ఆ మోషే ఒక్కడేనా ఏంటి? మేము కూడా ఉన్నాం ఇక్కడ. And he took the support of Aaron, his brother, her brother. తన యొక్క సహోదరుడైనటువంటి అహరోను యొక్క సపోర్ట్ కూడా తీసుకుంది. You know the result. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. The one who was leading the people towards Canaan now become a stumbling for the people not to travel because she became a leper. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి అనేక మంది నడిపించడానికి సాధనంగా వాడబడినటువంటి యొక్క స్త్రీ ఇప్పుడు అడ్డుబండగా అయిపోయింది. ఇప్పుడు కుష్ఠ రోగం వచ్చింది ఆమెకి. Because of the prayers of Moses. మోషే యొక్క ప్రార్థనను బట్టి. Because of the cry of Aaron. అహరోను అతని యొక్క దుఃఖించి ఏడవడాన్ని బట్టి. After a week she was healed. వారం రోజుల తర్వాత దేవుడు స్వస్థపరిచాడు. My dear people of God. దేవుని ప్రజలారా, Do you run after power in the church, power in your country, power in your workplace? నీ యొక్క పని చేసే స్థలంలో కానీ, ఈ యొక్క సమాజంలో కానీ, సంఘములో కానీ అధికారం వెంట పరిగెడుతున్నావా? Check yourself. సంఘాలారా, I need power, 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 power. ఇదిగో నాకు అధికారం అధికారం అధికారం. That is why people attend power seminaries more. సెమినార్ల కంటే పవర్ సెమినార్లు ఇప్పుడు అనేక మంది ఎక్కువ వెళ్తున్నారంట. If you want to have more young people in your meeting, power seminar, you will receive power. సో What power? మీ యొక్క కూడికలో కనుక ఎక్కువ మంది యవనస్తులు రావాలనుకుంటే దానికి టైటిల్ ఇలా పెట్టాలి, పవర్ సెమినార్ అని. There are good Christian commercial people, they know how to tap money. So they said, power, come power. We will give a certificate. If you put the certificate, devil will run. Hey, certificate will not drive the devil. సో చాలా మంది ఈ విధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి జ్ఞానం తెలిసినటువంటి క్రైస్తవ నాయకులు ఉన్నారు. వాళ్ళు అనేక మందిని ఏ విధంగా సమకూర్చాలో తెలుసు. వాళ్ళు చెప్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారంటే దయ్యం వెళ్ళిపోతుందట. We will make you prophet. మిమ్మల్ని ప్రవక్తలుగా చేస్తామని చెప్పి. Come to a power seminar. పవర్ సెమినార్కి రండి, మిమ్మల్ని ప్రవక్తలను చేస్తాం. You will be useless. మీరు పనికిరాని వారుగా అయిపోతారు. Because you want power. ఎందుకంటే అధికారం. Power. అధికారము. Power is not your need. నీకు కావాల్సినటువంటి అక్కర అధికారం కాదు. The powerhouse is your need. అది ఆ యొక్క సామర్థ్యముతో కూడినటువంటి ఆ యొక్క పవర్ హౌస్ కావాలి. Who is the powerhouse? పవర్ హౌస్ ఎవరు? My Jesus. యేసు క్రీస్తు ప్రభువారు. I have Jesus in me. యేసు క్రీస్తు ప్రభువారు నాలో ఉన్నారు. And that is why I preach the gospel. అందుకనే నేను సువార్తను ప్రకటిస్తాను. I carry the presence of God. దేవుని సన్నిధిని నేను తీసుకువెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. Yesterday I was talking about a girl. నిన్నటి దిన ఒక స్త్రీ గురించి నేను మాట్లాడాను. Raised his 4 years dead brother. ఒక పాప గురించి నేను నిన్న మాట్లాడాను. ఆ యొక్క పాప 4 సంవత్సరాలు చనిపోయినటువంటి తన తమ్ముణ్ణి ప్రార్థన ద్వారా లేపింది. The previous day I was talking about Manju. అంతకుముందు మంజు గురించి నేను చెప్పాను. Manju was shapeless. ఆమె ఏ విధమైన ఆకారం లేనటువంటి ఆమె. She couldn't walk straight. ఆమె తిన్నగా నడవలేదు. She was walking like a crab. ఇదిగో ఒక పీత ఉంటది కదా, అది నడిచినట్టుగా పక్కకి వెళ్తది. She can walk like this only. ఈ పక్కకి మాత్రమే నడవగలదు. She was shapeless. ఎందుకంటే ఆమె సరైనటువంటి ఆకృతిలో లేదు. Come on, I show you Manju what she is doing. In 4 months time she baptized 50 people. 4 నెలల కాలంలో 50 మందికి ఆమె బాప్తిస్మం ఇచ్చింది. రండి, అలాంటి స్త్రీని నేను మీకు చూపిస్తాను. I asked Manju. మంజుని అడిగాను నేను, Manju, you are shapeless. అమ్మా నీకు సరైన ఆకారమే లేదు. You cannot walk like ordinary people. అందరిలాగా నువ్వు నడవలేవు. You walk sideways. పక్కకి మాత్రమే నడవగలవు. How come you heal people? ఏ విధంగా నువ్వు స్వస్థపరచగలుగుతున్నావు? She said, అంకుల్ it's not me. నేను కాదు, Jesus is in me. He does everything. యేసు ప్రభు నాలో ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు ఇవన్నీ. Turn to your neighbor. Do you want power or powerhouse? మీరు పక్కన వాళ్ళ వైపు తిరిగి అడగండి, మీకు పవర్ కావాలా, పవర్ హౌస్ కావాలా? Check. Do you want power or powerhouse? పవర్ కావాలా, పవర్ హౌస్ కావాలని అడగండి. Here in this meeting, powerhouse is available, not power is available. సో ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు అంటే పవర్ హౌస్ ఉన్నది, కానీ పవర్ అధికారం అనేది But లేదు. after power, కానీ అధికారం వెంట పరిగెడితే you will be like Miriam. మిరియాములాగా అడ్డుబండ అయిపోతావు. Why there is fight in the churches? ఎందుకు సంఘాల్లో ఏదైనా ఫైటింగ్స్ ఉన్నాయి? And even in some churches, people spend crores to get some membership. కొన్ని సంఘాల్లో వాళ్ళకి ఆ యొక్క సభ్యత్వం కోసమంట కొన్ని కోట్లు ఖర్చు పెడతారట. They are powerful people. ఎందుకంటే వాళ్ళు చాలా శక్తివంతమైన ప్రజలు. I was born in Tamil Nadu, and there every day the newspaper carries fight inside the church for this membership, DC member, PC member, నేను తమిళనాడు OC number.
నేను తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాడిని. అక్కడ గనక చూసినట్లయితే వార్తాపత్రికలో ప్రతిరోజు ఏదో ఒక యొక్క సమాచారం న్యూస్ మనం చూస్తాము. ఆ చర్చ్ లో ఫైటింగ్స్ దీనికోసం దానికోసమని. Remember Miriam. మిరియాముని జ్ఞాపకం చేసుకునండి. My dear people, do not after possessions, do not after power. ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో మనకు కలిగినటువంటి సంపద వెనక పరిగెత్తవద్దు, అధికారం వెనకను పరిగెత్తొద్దు. But one more lady was recommended by the Lord to be remembered. అయితే ప్రభు ఇంకొక స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. Turn with me to Mark 14 chapter. మార్కు సువార్త 14వ అధ్యాయం వైపు తిరగండి. And there the scenario is very very alarming. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా చాలా మనకి ఆశ్చర్యకరంగా Go ఉంది. back to your home and read this 14th chapter verses 1 to 9 before taking dinner. ఆ మార్కు సువార్త 14వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీరు భోజనం చేయక ముందు ఇది చదవండి. Let me read the first verse. మొదటి వచనం చదువుదాము. After 2 days was feast of the Passover and the unleavened bread, the chief priests and scribes sought how they might take Jesus by craft and put him to death. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకుడును శాస్త్రులను మాయోపాయము చేత ఆయనని ఎలాగు పట్టుకుని చంపుదమా అని ఆలోచించుకొనిచుండిరి. Jesus also knew he is going to die on the cross. యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ఆయన శిలువ మీద చనిపోవాలని. Many times he reminded his disciples, I will be in the hands of the heathen. అనేకసార్లు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు కూడా ఆయన జ్ఞాపకం చేశాడు, నిన్ను దుష్టులైన వారి చేతికి అప్పగించబడాలని. They will beat me and they will kill me. వారు నన్ను అనేక విధంగా హింసించి నన్ను సిలువకు అప్పగిస్తారు. And Jesus, even though he declared that he is going to die on the cross, but his face was little sadder. యేసుక్రీస్తు ప్రభువారికి తను సిలువ వేయబడుతున్న సంగతి ఈ విషయాలను తెలిసినప్పటికీ కూడా ఆయన ముఖము కొంచెం దిగాలుగా ఉంది. My Bible says, బైబిల్ చెప్తా ఉంది, in John 12 chapter a similar incident. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఇలాంటి సంఘటన మనం చూస్తాము. For the say as a gratitude to because he raised Lazarus, the sisters wanted to serve Jesus. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును సమాధి నుండి బ్రతికి లేపాడు కాబట్టి ఆ లాజరు యొక్క సహోదరులు ఆయనకు విందు చేయాలనుకున్నారు. He called many people for the banquet. అనేక మందిని విందుకు పిలిచారు. And Martha was very busy. మార్త చాలా బిజీగా ఉంది. But Mary was interested in Jesus. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆసక్తి కలిగిన స్త్రీగా మరియ ఉంది. Martha wanted to satisfy everybody. మార్త అందరినీ సంతృప్తి పరచాలని చూస్తా ఉంది. You have taken idli, you have taken biryani, you have taken this. She was very busy with the people. ఇడ్లీ తిన్నారా, బిర్యానీ తిన్నారా, చట్నీ తిన్నారా అని అందరూ అడుగుతా ఉంది. But this little girl Martha was looking at the face of Jesus. మరియా అయితే యేసుక్రీస్తు ప్రభువారి ముఖాన్ని చూస్తా ఉంది. Why my master is sad? ఎందుకని నా ప్రభు ఆయన దిగాలుగా ఉన్నాడు. Troubling in his heart. ఆయన హృదయంలో ఏదో ఆ యొక్క ట్రబుల్ ఉంది. He feels lonely in his spirit. తన యొక్క హృదయంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. Even though the disciples are there. ఆయన చుట్టూ శిష్యులు ఉన్నప్పటికీ కూడా Jesus already said you all will run away. యేసు ప్రభువారు ముందే చెప్పాడు కదా, కాపర్ని కొట్టును మీరందరూ చెదిరిపోతారు. The disciples, those who were trained by Jesus, fed by Jesus, they are going to run away. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే తర్ఫీదు చేశారో, ఎవరికైతే ఆయన ఆ భోజనం పెట్టారో వీరందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. Jesus must be feeling lonely in the spirit. ఈ యొక్క తన ఆత్మలో ఆయన ఒంటరిగా ఉన్నాడేమో. Mary was looking at Jesus. మరియా యేసు ప్రభువారిని చూస్తుంది. She never wanted the master to be sad. ఆ యొక్క యజమానుడు ఆ విధంగా ఉండటం మరియకి ఇష్టం లేదు. The banquet was in Simon's house. ఆ యొక్క విందు అనేది సీమోను ఇంట జరుగుతుంది. Because Martha and Mary was living in a small house along with the brother Lazarus. లాజరుతో పాటు మరియా మార్త చిన్న ఆ యొక్క ఇంట్లో ఉంటారు కాబట్టి they called many guests over there. అనేక మంది అతిథులను వాళ్ళు పిలిచారు. So they asked Simon to help them to provide the space for their gathering. కాబట్టి ఇంతమంది వస్తున్నారు కాబట్టి వారందరికీ స్థలం సరిపోదు కాబట్టి సైమన్ అడిగారు, మీకు ఆ యొక్క స్థలం ఇవ్వమని. And seeing the sadness in the face of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖములో ఆ యొక్క బాధను చూసినటువంటి మరియా Mary ran to the house. పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఇంట్లోకి. She kept a perfume. ఆ అత్తరును ఆమె The భద్రపరిచింది. value of the perfume was 1 year's salary of anybody. Without taking any money, if you add all the salary for 1 year, and she bought a perfume for the burial of Jesus Christ. ఆ అత్తరు యొక్క వెల ఎంతో తెలుసా? ఒక వ్యక్తి ఏది కూడా
దాచుకోకుండా ఖర్చు పెట్టుకోకుండా 1 సంవత్సరం యొక్క శాలరీ కనుక దాచిపెడితే ఎంత అవుతుందో అంత ఖరీదది. She kept it for the burial of Jesus. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూస్థాపన కొరకు సిద్ధపరచుకుంది. Because Jesus taught her, I will be killed. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు బోధించాడు, నేను సిలువ వేయబడాలని, But I will come back. నేను తిరిగి లేస్తాను. Mary took the word of the Lord. యేసు ప్రభువారి యొక్క మాటను ఆమె జాగ్రత్తగా తీసుకుంది. Because every time Jesus visited their house, she was sitting at the feet of Jesus. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా మరియా ఆయన పాదాల దగ్గర కూర్చునేది. Now she brought the perfume. ఇప్పుడు అత్తరును తీసుకొచ్చింది. And everybody was looking at it. ఆమె వైపు అందరూ చూస్తా ఉన్నారు. What she is going to do? ఏం చేస్తుంది ఈమె? She broke the bottle. ఆ యొక్క బుడ్డిని పగలగొట్టింది. And poured it in the feet of Jesus. యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పోసింది. And she took the hair, ఆమె యొక్క వెంట్రుకలను తీసి wiping it off. ఆయన పాదాలను తుడుస్తా ఉంది. The perfume, the smell was, the fragrance was filled the whole room. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది. You go back and read the 12th chapter of John also. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం కూడా చదవండి. Being a treasurer of the company of Jesus, Judas said, he calculated immediately, it should be costing 300 dinars. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో కోశాధికారిగా ఉన్నటువంటి యూదా వెంటనే వాటి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి 300 దేనారుల ఖర్చు అని వెంటనే లెక్క కట్టాడు. Treasurers, please be careful. ట్రెజరర్ కోశాధికారులారా దయచేసి జాగ్రత్త. Whatever happen, your mind will be all on the money. ఏది జరిగినా మనసంతా అక్కడే ఉంటది. Bills must be checked. ఆ బిల్ చెక్ చేయాలి. And you will totally 10 times. 10 సార్లు దాని మొత్తాన్ని కూడా లెక్క కట్టేస్తాం. And this fellow was calculating immediately. ఇదిగో వెంటనే ఈయన లెక్క కట్టేశాడు. Because there is a deficit of 30 dinars. ఎందుకంటే 30 దీనారాలు ఇంకా కొదువు ఉంది కాబట్టి. If it is sold for 300, then 30 dinars, my deficit will be over. సో ఆ యొక్క 30 దినాలు కనుక నాకు దొరికిందంటే ఇవి యొక్క డెఫిసిట్ ఎంత పోతుంది కాబట్టి లెక్కలు కట్టేస్తున్నాడు. And he said, why do you waste here? ఎందుకు ఈ యొక్క నష్టము అంటున్నాడు. Give it to me, I will distribute it to the poor people. ఇవి నాకు ఇస్తే నేను పేదలకు పంచి పెడతాను కదా అంటున్నాడు. My Bible says, బైబిల్ చెప్తా ఉంది, Jesus rebuked the disciples. ఇదిగో ఆ యొక్క శిష్యులు కూడా అతడు Do రిబ్యూక్ not చేస్తాడు. trouble her. ఇదిగో యేసు ప్రభువు అంటున్నాడు, Do not disturb her. ఆమెను మీరు తొందర పెట్టవద్దు. We read from the 14th chapter of Mark. మార్కు సువార్త 14వ అధ్యాయంలో నుంచి మనం చదువుదామా? 6th verse onwards. 6వ వచనం నుండి 6 to 9, let me read. అందుకు యేసు ఇట్లనెను, ఆమె జోలికి పోకుడి, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? Jesus said, let her alone. ఆమెను మీరు తొందర పెట్టవద్దు. Why trouble her? ఎందుకు ఆమెను తొందర పెడుచున్నారు? She has done a good work on me. ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. If you have the habit of underlining a good work, దేవుని వాక్యాన్ని అండర్లైన్ చేసుకునే అలవాటు మీకుంటే అక్కడ మంచి కార్యము అనేది అండర్లైన్ చేసుకోండి. 7th verse. 7వ వచనము, For ye have the poor with you always. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. Whensoever you can do that anytime. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. But I am not going to be with you in body form always. నేను ఎల్లప్పుడూ శరీరరీతిగా మీ మధ్య ఉండను. My body is available to be served now and now and now alone. ఈ యొక్క శరీరం అనేది ఇప్పుడే మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. 8th verse. 8వ వచనము, My Bible says, బైబిల్ చెప్తా ఉంది, she has done what she could. ఆమె తన శక్తి కొలది చేసి, She is come beforehand to anoint my body, because the body is available only now. భూస్థాపనము నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించును. ఎందుకంటే శరీరము ఇప్పుడే అందుబాటులో ఉంది Because కాబట్టి. after resurrection I will be glorified, and you can see and enjoy the glorified body, not the body what you see now. ఎందుకంటే పునరుద్ధానం అయిన తర్వాత మహిమ శరీరాన్ని నువ్వు చూస్తావు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ శరీరం అప్పుడు అందుబాటులో ఉండదు. She did what she could. ఆమె శక్తి కొలది ఆమె చేసింది. I remember always Hyderabad. హైదరాబాద్ నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. I was preaching in a small church in Tambaram in Chennai. చెన్నైలో తాంబరం అనేటువంటి ప్లేస్ లో ఒక చిన్న చర్చ్ నేను వాక్యం బోధిస్తున్నాను. Morning Bible study was going on. I was preaching there. అక్కడ మార్నింగ్ ఉదయకాలం బైబిల్ స్టడీ జరుగుతోంది, నేను వాక్యం బోధిస్తున్నాను. One Tamil lady came and sat at the back of the church because she came late along with her marriageable aged daughter. వివాహానికి సిద్ధముగా ఉన్నటువంటి వయస్సు కలిగినటువంటి కుమార్తెలను తీసుకొని ఒక తమిళ్ మాట్లాడే ఒక సహోదరి ఆలస్యంగా రావటం వల్ల వెనక కూర్చుంది. I was preaching strongly. నేను వాక్యాన్ని బలంగా బోధిస్తున్నాను. After the meeting was over, మీటింగ్ అయిపోయిన తర్వాత she came closer
to me along with the girl. ఆ యొక్క కుమార్తెలను తీసుకొని నా దగ్గరికి వచ్చింది ఆమె. She had a small bag. ఆమె దగ్గర ఒక చిన్న సంచి ఉంది. And she said, brother, the Lord asked me to give this to you. ఇదిగో ఈ యొక్క సంచిని మీకు ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. I didn't accept because I don't accept immediately anything. సో వెంటనే ఎవరైనా ఇస్తే నేను స్వీకరించడం నాకు అలవాటు లేదు కాబట్టి నేను వెంటనే తీసుకోలేదు. I said, what is this? అమ్మా ఇదేంటి అని అడిగాను. She began to narrate her story. ఆమె యొక్క స్టోరీని కథను చెప్పడం I am ప్రారంభించింది. a deserted woman. ఇదిగో నేను విడవబడిన స్త్రీని. When my 2 daughters were very small, నా చిన్న పిల్లలు ఇద్దరు చిన్నవారుగా ఉన్నప్పుడు my husband left me and went abroad and married again. సో నా యొక్క భర్త వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. I am a teacher. నేను ఒక టీచర్ని. I am a postgraduate teacher. నేను పీజీ వరకు చదివినటువంటి ఒక ఉపాధ్యాయురాలిని. I couldn't stay in Chennai. ఇదిగో ఇక చెన్నైలో నేను ఉండలేకపోయాను. And for the sake of saving the name of the family, ఇదిగో మా కుటుంబం యొక్క పేరు నేను కాపాడాలి కాబట్టి I took 2 little girls to Hyderabad. ఈ యొక్క చిన్న పిల్లలిద్దరిని హైదరాబాద్ తీసుకుని వచ్చాను. I was working in an English medium school here. అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను పనిచేస్తాను. And I was keeping my children. ఆ యొక్క పిల్లలను ఆ విధంగా పోషిస్తూ వచ్చాను. Gave them good education. మంచి ఒక చదువు వాళ్ళకి నేర్పించాను. And I made jewels for them for their marriage. వాళ్ళ యొక్క వివాహం కొరకు వారికి ఆభరణాలు, బంగారు ఆభరణాలు చేశాను. Enough jewels for them. వారికి చాలినంత ఆభరణాలు I చేశాను. was already having jewels too. నాకు కూడా ఆ బంగారు ఆభరణాలు ఉన్నాయి. But one day I was praying. నేను ఒక రోజు ప్రార్థన చేస్తుండగా The Lord said, ప్రభు అన్నాడు, remove all your jewels. ఇదిగో నీ ఆభరణాలను తీసేయి. She said, what I can do with that? దాంతో నేనేం చేయగలను అడిగింది. Give it to man from Bihar. బీహార్ నుండి వచ్చేటువంటి వ్యక్తికి దాన్ని ఇవ్వమని చెప్పాడట. And she asked, where can I find him? ఆయన్ని ఎక్కడ నుంచి కనుగొనాలి అని అడిగింది. He is preaching in Chennai. చెన్నైలో వాక్యం So బోధిస్తున్నాడు. I took the Hyderabad mail and came to Chennai. హైదరాబాద్ మెయిల్ ట్రైన్ పట్టుకొని ఇప్పుడు చెన్నై వచ్చాను నేను. I didn't apply for leave. నేను ఆ యొక్క సెలవు కూడా నేను అప్లై చేయలేదు. Tomorrow morning I must join the duty. నేను రేపు ఉదయం వెళ్ళి మరలా డ్యూటీలో జాయిన్ అవ్వాలి. Somehow I found that you are preaching in Tambaram. తాంబరంలో మీరు వాక్యం చెప్తున్నారని ఏదో ఒక విధంగా నేను కనుగొన్నాను. With much difficulty I reached here. ఇదిగో ఎంతో కష్టంతో నేను ఇక్కడ రాగలిగాను. And wanted to give all the jewels of the girls as well as mine to you. ఇదిగో మా కుమార్తెల యొక్క నా యొక్క ఆభరణాలన్నీ నేను మీకు ఇవ్వాలనుకున్నా తీసుకోండి. Whether you believe it or not, I didn't touch that at all. సో మీరు నమ్మినా నమ్మకపోయినా దాన్ని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. I said, sister, you are already deserted woman. అమ్మా మీరు ఆల్రెడీ విడవబడిన స్త్రీగా ఉన్నారు. And the girls are marriageable. ఇదిగో వాళ్ళకు పిల్లలిద్దరికి వివాహం You చేయాలి. need money. మీకు డబ్బు కావాలి. She simply cried. ఆమె ఏడ్చింది. You preacher of God, a preacher from the Lord, మీరు దేవుని వాక్యాన్ని బోధించేవారు, why do you stop me in obeying God's voice? దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించడానికి మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారండి. After that I couldn't stand. I took the jewels. సో ఆ మాట ఆమె చెప్పిన తర్వాత నేను ఇంకా ఆపలేకపోయాను. నేను I తీసుకున్నాను. went back to Bihar and gave it to the finance department. నేను బీహార్ వెళ్ళి ఆ యొక్క ఈ ఆర్థిక విషయాలను చూసుకున్నటువంటి ఆ వ్యక్తికి ఇచ్చాను. And there was one brother from Nagarkoil, Manoharan, he was there. I said, keep these jewels because she may feel I should have given only 50% after we have to return, so keep that jewels. సో అక్కడ మనోహర్ అనేటువంటి బ్రదరు ఇవన్నీ చూసుకునేవాడు. ఆయనకి ఇచ్చి నేను చెప్పానయ్యా దీన్ని ఇక్కడే ఉంచండి కొంతకాలం, ఎందుకంటే తర్వాత ఆమె మనసు మార్చుకొని 50% ఇచ్చి 50% తెచ్చుకుందాం అనుకుంటే ఆమెకి ఇచ్చేద్దాం అని చెప్పాను. After 2 months she wrote a letter to me. 2 నెలల తర్వాత ఆమె ఒక ఉత్తరం రాసింది. On seeing her letter, I think she is going to ask 50% of it. ఆ ఉత్తరం ఆమె దగ్గర నుంచి ఉత్తరం చూడగానే 50% నాకు ఇచ్చేయమని అడుగుతుందేమో అనుకున్నాను. And I opened that. కానీ ఓపెన్ చేశాను. She said, praise the Lord, brother Augustine Jabakumar. అగస్టిన్ జబకుమ గారు ప్రైజ్ లార్డ్ అని చెప్పింది. I praise God for what God has done. దేవుడు చేసినటువంటి దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. Last month one doctor came to see my daughter. ఇదిగో గడిచినటువంటి నెలలో ఒక డాక్టర్ గారు వచ్చారు మా కుమార్తెను చూడడానికి. He brought 4 of his friends. తన యొక్క ఫ్రెండ్స్ 4 స్నేహితులను తీసుకొచ్చాడు. This doctor is from Bangalore. ఈ యొక్క డాక్టర్ బెంగళూరు పట్టణం నుంచి. He somehow watched the activities of my daughter. ఇదిగో మా యొక్క కుమార్తె యొక్క యాక్టివిటీస్ నేను ఎక్కడో చూశాడు. My girls are very godly. ఇదిగో నా కుమార్తెలిద్దరూ దైవభక్తి కలిగిన He వారు. followed them to the church. సో వాళ్ళు సంఘానికి నడిపించారు. And there also they found very good girls. అక్కడ కూడా ఆ మంచి ఆ యొక్క స్నేహితులు దొరికారు. Somehow he collected, the doctor collected the address of the mother and came to the mother and said, I want to marry your girl. సో ఈ యొక్క బెంగళూరు నుంచి వచ్చినటువంటి యొక్క డాక్టరు మా అడ్రస్ తెలుసుకొని మా ఇంటికి వచ్చి మీ కుమార్తె నేను పెళ్లి చేసుకుంటాను అడిగాడు. With one condition. అయితే ఒక షరతు. Everything will be spent by me, not by you.
ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను, మీరు ఒక్క రూపాయి కూడా పెట్టకూడదు. Every bit I will spend. ప్రతి రూపాయి నేనే ఖర్చు పెడతాను. Even I will spend the money for the honeymoon to take her to Goa. గోవా తీసుకెళ్ళడానికి హనీమూన్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా అన్నాడు. It was a shock to me. అది చాలా నాకు ఆశ్చర్యం వేసింది. And out of the 4 friends, another fellow was an architect engineer. అతనితో వచ్చిన 4 స్నేహితుల్లో ఇంకొక ఆయనేమో ఆ యొక్క ఆర్కిటెక్ట్ ఇంజనీర్. He said, if you can do that, I can also do it. I will marry the other girl. సో నువ్వు ఆ పని చేస్తే నేను ఎందుకు చేయకూడదు చెప్పేసి నేను ఇంకొక కుమార్తె ఉంది కదా ఆమెని పెళ్లి Sir, చేసుకుంటాను. I am not telling you the story. You can come and see our accounts book and you can see the amount of that money which has been used for the ministry of the Lord. సో మీరు ఇది నేనేదో కథలు చెప్పట్లేదండి, కావాలంటే రండి, నేను మీ అకౌంట్స్ బుక్ చూపిస్తాను, ఆ మొత్తం ఎంతో అది దేవుని సేవకి ఎలా వాడబడిందో. At the end of the letter she wrote, ఆ ఉత్తరం యొక్క ఆఖరిలో ఆమె రాసింది, I did what I could. నేను చేయగలిగింది నేను చేశాను. And now he did what he could. ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. My God is a rich God. మా దేవుడు గొప్ప ధనవంతుడు. My God predestined everything. నా దేవుడు సమస్త ముందుగా నిర్ణయించేవాడు. I did what I could. అయ్యా నేను చేయగలిగింది నేను చేశాను. And he did what he could. ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. Brought my wonderful son-in-laws in my family. ఇదిగో అద్భుతమైనటువంటి అల్లుని ఇద్దరిని దేవుడు నాకు ఇచ్చాడు. On that day one boy was holding the right hand of the mother-in-law. ఆ అల్లుల్లో ఒక అల్లుడేమో ఆమె యొక్క కుడి చేయి పట్టుకున్నాడంట. The other fellow holding the other hand. ఆ ఇంకొక అల్లుడు గారేమో ఇంకొక చేయి పట్టుకున్నాడట. Now forget about your daughters, we are your sons. సో మీ కుమార్తెల సంగతి మర్చిపోయి ఇప్పుడు మేమిద్దరము నీ కుమారులము అని In చెప్పారట. exchange of my 2 daughters, I have got 2 sons. ఇప్పుడు నా యొక్క కుమార్తెలిద్దరిని వాళ్ళకి ఇవ్వడం ద్వారా నాకు 2 కుమారులు దొరికారు. Not only that, అంతేకాదు that 2 fellows said, వాళ్ళిద్దరూ చెప్పారట, Mom, అమ్మా you should not work anymore. నువ్వు ఇంకెప్పుడు ఇక పని చేయడానికి వీల్లేదు, Resign your job this month. ఉద్యోగాన్ని రిజైన్ చేసేయ్, Come and live with us. మాతో వచ్చి నువ్వు ఉండొచ్చు. You can live with her for 6 months, the second daughter for 6 months. మొదటి కుమార్తె 6 నెలలు ఉండు, రెండవ కుమార్తె ఇంకొక 6 నెలలు నువ్వు ఉండొచ్చు. And she said in her letter, ఆమె ఉత్తరంలో చెప్తుంది, I am treated like a queen now. ఇప్పుడు నేను ఒక రాణిలాగా నన్ను వీరు చూసుకుంటున్నారు. Queen Elizabeth has got problem in the family. Diana was there and Charles was there and Diana, Gomala, all these things. And Komala, I don't know what is that. There was problem in Queen's, but my family is peaceful and godly and we are marching towards heaven. ఇంగ్లాండ్ రాణి గారి యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలు ఉన్నాయేమో కానీ ఇదిగో మా కుటుంబంలో నన్ను రాణిగా చూసుకుంటా ఉన్నారు. గొప్ప సమాధానం. People may say it is the West. ప్రజలు అనొచ్చు అది నష్టపరుస్తున్నావని. Even the disciples may say it's a waste. శిష్యులైనా చెప్పొచ్చేమో ఈ నష్టం ఎందుకు అని. But this Mary, ఇదిగో మరియా, she saw the timing. ఆ యొక్క కాలాన్ని జాగ్రత్తగా If చూసింది. I don't break this, it may be too late. ఇప్పుడు గనక ఈ అత్తరు బుడ్డిని పగలగొట్టకపోతే ఆలస్యమైపోతుంది. One is buried. ఇప్పుడు ఆయన గనక సమాధి చేయబడితే He will come back with a glorified body. ఆయన మహిమ శరీరముతో తిరిగి వస్తాడు. Only now I can do. ఇప్పుడు మాత్రమే నేను ఈ కార్యం I చేయగలను. want to challenge you. ప్రజలారా నేను సవాలు విసురుతున్నాను. This is the time you can serve God. ఇదిగో దేవుని కొరకు నువ్వు చేయవలసింది చేయడానికి ఇదే సమయము. Now people say we are here to praise God. ప్రభు మేమందరం ఇక్కడ దేవుని స్తుతించడానికి ఉన్నామని చెప్తారేమో. Worship the Lord. ప్రభుని ఆరాధించడానికి. Of course he made us to worship him. నిజమే మనం అందరిని చేసింది ఆయన ఆరాధించడానికే. I am going to worship 24/7 over there. ఇదిగో అక్కడ పరలోకంలో 24 గంటలు నేను ఆరాధిస్తూనే ఉంటాను. The only opportunity to serve him is here and today and today alone. ఆయనను సేవించడానికి మనకున్నటువంటి అవకాశము ఈ రోజు ఇప్పుడు మాత్రమే. Do not miss your opportunity. ఈ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. Do not miss your opportunity. నీ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. When I came for the first day for the pastors meeting, మొట్టమొదటి రోజు ఆ యొక్క సేవకుల కూడికను వచ్చినప్పుడు my brother Suresh and Sampath said our book is going to be released today. మా యొక్క సహోదరుడు సురేష్ సంపత్ బ్రదర్ చెప్పారు మన పుస్తకం ఈ రోజు రిలీజ్ చేస్తామని. Because I gave them very short time to translate. ఎందుకంటే దాన్ని తర్జుమా చేయడానికి కొద్ది కాలమే ఇచ్చాను Very నేను. short time. I told them
In Hyderabad, we are releasing that book. సో నేను ఆ పుస్తకం ఇస్తూ నేను హైదరాబాద్ లో ఈ పుస్తకాన్ని తెలుగులో రిలీజ్ చేయాల్సిందే అని చెప్పాను. Before going to Vijayawada, before going to Vizag, I must release that. I told Sampath. విజయవాడ మీటింగ్స్ వెళ్ళబోయే ముందు, విశాఖపట్నం మీటింగ్స్ వెళ్ళబోయే ముందు హైదరాబాద్ లోనే దీన్ని రిలీజ్ చేయాలని చెప్పాను. I know what is book writing and translation and printing, everything. పుస్తకం రాయటం అంటే, ట్రాన్స్లేట్ చేయడమే, దాన్ని ప్రింట్ చేయడం అంటే ఎంత కాలము సమయం పడుతుందో నాకు తెలుసు. అది సులువైంది కాదు. When they said the book is ready, వాళ్ళు పుస్తకం రెడీ అయిందన్నా అని and they చెప్పినప్పుడు showed me a copy. ఆ కాపీ నాకు చూపించినప్పుడు I was amazed to see. ఆశ్చర్యం వేసింది చూడటానికి. I asked, how come? ఎలా ఇది సాధ్యము? He said, Mr. Thomas helped us. ఇదిగో థామస్ అయ్య గారు సహాయం చేశారు మాకు. I asked them, what is his age? ఆయన వయసు ఎంత అని అడిగాను. 82. 82 సంవత్సరాలు అని చెప్పారు. 82-year-old man. And I asked Mr. Thomas. థామస్ అయ్య గారిని ఒకసారి నేను He said, usually I take one day, full day for translating 2 pages, hardly 3 pages. But your book, I translated 5 pages every day. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, సర్వసాధారణంగా నేను ఏ పుస్తకం ట్రాన్స్లేట్ చేయాలని చూసినా కానీ రోజుకి కనీసం 2 పేజీలు మాత్రమే చేయగలను. కానీ మీ పుస్తకం చేస్తా ఉన్నప్పుడు రోజుకి 6 పేజీలు ట్రాన్స్లేట్ చేస్తానన్నాడు. Turn to your neighbor and hold the hands and say, ఇదిగో మీ పక్క వారి వైపు చేయి తిరిగి చెప్పండి. if a 82-year-old man can work like that, why not you work for the Lord? 82 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ప్రభు కోసం పని చేయగలిగితే మీరెందుకు చేయలేరు? At the age of 40, you are saying hip is paining. 40 సంవత్సరాల వయసులో చెప్తావు నడుము నొప్పి వస్తుందని. And my mind is blowing. నా ఆలోచన ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. Because I work for IBM, Google, and I spend all my energy to make the worldly people, big people, Narayana Murthy and Premji and Sundar Pichai and all other Pichais. నారాయణ మూర్తి గారిని, లేకపోతే సుందర్ పిచ్చయ్యని, లేకపోతే ప్రేమ్జీ గారిని, వీళ్ళందరినీ ధనవంతులుగా చేయడానికి ఎంతో కష్టపడతా ఉంటాం మనం. You lost all your strength. బలమంతా అయిపోయింది. But here is a challenging man. ఇదిగో ఇక్కడ ఒక సవాలు వేసిన వ్యక్తి ఉన్నాడండి. At the age of 82, I can produce something for the Lord and His kingdom. 82 సంవత్సరాల వయసులో దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు నేను ఏదైనా చేయగలను అని చెప్పే వ్యక్తి. Brother Thomas, you will be rewarded more than me. బ్రదర్ సహోదరు థామస్ గారు, నాకంటే ఎక్కువగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. I did a little work and you made it to be known to the whole world. ఇదిగో నేను కొంచెం పనే చేశాను, మీరైతే తెలుగు ప్రపంచం అంతటి కొరకు ఆ పుస్తకాన్ని పరిచయం చేశారు. My Jesus is coming. ఇదిగో నా ప్రభు రాబోతున్నాడు. Let me close it by reading only one verse. ఒక్క వచనాన్ని చదివి నేను ముగిస్తాను. Turn with me to Revelation 22nd chapter. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోనికి రండి. And verse 11 and 12. 11, 12 వచనాలు. We are going to close this meeting. ఈ యొక్క మీటింగ్ ని మనం ముగించబోతున్నాము. Thank you for patiently waiting. ఇదిగో మీరు ఎంతో ఆసక్తితో ఓర్పుగా కూర్చున్నారు. వందనాలు. Bishop extended my time only 15 minutes, but I took half an hour because I am from Bihar. సో నేను బీహార్ నుంచి వచ్చినవాడిని కదా, మాకు బిషప్ గారు 15 నిమిషాలు ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పిన అరగంట కంటే ఎక్కువ తీసుకున్నాను. If you allow a Bihari, we will grab it. If you give, we will grab it. బీహారీ వాళ్ళ కనుక మీరు అనుమతిస్తే అర్థం లాగేసుకుంటారు. Book of Revelation 22nd chapter. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. Verse 11 and 12, I read it for you. 11, 12 వచనాలు మీకోసం చదువుతున్నాను. He that is unjust, let him be unjust still. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. He who is filthy, let him be filthy still. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. But that the one who is righteous, let him be righteous still. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. He that is holy, let him be holy. పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగానే ఉండనిమ్ము. Because Bible says, దేవుని వాక్యం చెప్తుంది. why God challenges God's people, you become holy and holy and holy. What does it mean by holiness? పరిశుద్ధత పరిశుద్ధత ఇంకా పరిశుద్ధులుగా అవుతున్నారని దేవుని ప్రజలారా మీరు అంటున్నారు. అసలు ఆ పరిశుద్ధత అంటే ఏంటి? One is purified vessel. ఇదిగో కడగబడినటువంటి పాత్ర. Another is separated and consecrated vessel. ఇంకొకటేమో పక్కన పెట్టి ప్రతిష్ఠించబడినటువంటి పాత్ర. What would be the outcome? ఇక్కడ వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? Jesus said, యేసు ప్రభు అంటున్నాడు, I come quickly. నేను త్వరగా వచ్చుచున్నాను. My award is with me. నేను వారికి ఇవ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది. To give every man according as his work shall be. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Last moment, turn to your neighbor and hold the hands. చివరిగా మీ పక్కనున్న వారి వైపు తిరిగి చేయి పట్టుకోండి. Our Jesus is coming.
మన ప్రభు రాబోతున్నాడు. He is coming. ఆయన రాబోతున్నాడు. Surely he is coming ఖచ్చితంగా ఆయన వస్తాడు to reward you. నీకు బహుమానం ఇవ్వడానికి. Mr. Abhishek అభిషేక్, will get any reward from the నీకేమైనా Lord? ప్రతిఫలం వస్తుందా? Check. అడగండి. Check. यीशु आया मुझे पाया जीवन दिया काम मेरा అందరూ లేచి నిలబడదాం. यीशु आया मुझे पाया जीवन दिया काम में लाया. Very simple. यीशु आया, sing along. मुझे पाया जीवन दिया काम में लाया. हालेलुया, 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 everyone close your eyes. అందరూ దయచేసి కళ్ళు మూసుకునండిగా. Put your hands up. మీ చేతులు పైకెత్తండి. We are going to pray the last prayer which is recorded in the Bible. ఇదిగో ఆఖరి ప్రార్థన ముగించుకు ముందు చేద్దాం. Everybody say, come Jesus come. ప్రభు అయిన యేసు రమ్ము రమ్ము అని చెప్పండి. That is the last prayer of the Bible. ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి ఆఖరి Everybody ప్రార్థన shout, అదే. come Jesus come. ప్రభు అయిన యేసు రమ్ము అందరూ చెప్పండి. But put your right hand upon your chest. మీ యొక్క కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకొని Don't open your eyes. ఈ కళ్ళు దయచేసి తెరవద్దు. I am looking for a reward. ఇదిగో ఆ బహుమానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. Paul could say, ఇదిగో పౌలు అంటున్నాడు, the crown of life is set aside for me. నీతి కిరీటము నా కొరకు దాచబడి ఉన్నది. Can you boldly say, I am looking for the award? ఇదిగో ధైర్యముగా ఈ రోజు నువ్వు చెప్పగలవా, నా బహుమానం కోసం నేను ఎదురు చూస్తున్నానని. If you are suspicious about it, ఇదిగో దాని విషయమై నీకు గనక డౌట్ ఉంటే, if you are doubting about it, దాని విషయమై గనక నీకు అపనమ్మకం ఉంటే, this is the time to decide. ఇదిగో ఈ రోజే నువ్వు తీర్మానం చేసుకోవాల్సిన సమయము. This is the time to decide. ఇదిగో ఈ రోజే తీర్మానం చేసుకోవాల్సిన సమయము. We are going to sing, placing one hand on our chest and raising one hand. ఇదిగో ఒక చేయి మన గుండెల మీద వేసుకొని మరొక చేయి పైకెత్తి పాడదాము. यीशु आया मुझे